ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి ఆశీస్సులతో ఈరోజు ముందుగా గౌరవనీయులు భ్రవరాంబ గారు వారి సత్సంగం ఉంటుందండి. ఆ తర్వాత గౌరవనీయులు పూజ్యులు ఏఎస్బి అధినేత మల్లెల లక్ష్మీనారాయణ గారి సత్సంగం ఉంటుంది. భ్రవరాంబ గారు స్టార్ట్ చేయండి. సాయిరాం. సాయిరాం సార్, నేను మొదలు పెట్టినా టైం ఉందా? మొదలు పెట్టండి. సాయిరాం. మీరు బిజీగా ఉంటే నేను చెప్తాను మేడం. ఓం సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాదార విందాలకు నమస్కరిస్తూ ఇక్కడ చేరినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భగవాన్ బాబా వారు తన్ని గురించి తాను చెప్పుకుంటే తప్ప మనకి తెలియనటువంటి పరిస్థితి. ఆ దేవుడి యొక్క విశిష్టము విశేషము, నేను ప్రేమ స్వరూపుణ్ణి, మీరు కూడా ప్రేమగా మారండి అని భగవాన్ బాబా వారు మనకి అనేక రకాలుగా తెలియజేస్తున్నారు. ఆ అవతార లీల యొక్క లోతుని తెలుసుకోవటం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. ఆయన నామరూపరహితుడు. నామరూపరహితుడైనటువంటి పరమాత్ముడు నామరూపాలు ధరించి వారి ఆత్మీయ ప్రేమ మాధుర్యంలో మానవ హృదయంలో తీరని దాహాన్ని కలిగించే విధంగా మానవ స్థాయికి దిగినాడు పరమాత్ముడు. ఆ ప్రభు యొక్క ఆనందము, ఆ యొక్క ప్రేమ రసము, ఆ అసదృశ మాధుర్యాన్ని నింపుకున్నటువంటి దేవాది దేవుడు భక్తుడి యొక్క సమస్త బాధ్యతలు తీసుకుని వ్యక్తిగతంగా సంబంధం పెట్టుకుంటాడు మనతో. కానీ మనం వేరే చోట సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటే ఆయన అతి దూరంగా ఉంటాడు. అతన్ని కోరుకున్న వారి దగ్గరికి చేరతాడు. భక్తుడి సమీపంలో వచ్చి కైలాసనాథుడు, వైకుంఠనాథుడు పరబ్రహ్మం కాకుండా స్వామి మనకి తల్లి, తండ్రి, స్నేహితుడు, సహచరుడుగా అనేక మనం చెప్పుకుంటున్నాం అహం సత్యబోధకాలు. ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు, చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా మనలో ఉన్న ఆదుర్దాలు తొలగించి తల్లి చూపేటటువంటి ప్రేమ భావాన్ని చెప్పి, ఇది తిను, ఇది చెయ్యి, ఇది ఇట్లా చూడు, ఇట్లా విను, ఇట్లా ఉండు అని భగవాన్ బాబా వారు తన ప్రేమ మాధుర్యాన్ని మనకి పంచుతూ, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ అధ్యాయంలో కూడా ఆ దైవత్వాన్ని గుర్తించడానికి మనకి సాధ్యం కాదని, మూర్ఖత్వాన్ని పెంచుకుంటున్నామని దైవత్వాన్ని తెలుసుకోలేక, పైగా ఇంకేం చెప్తున్నాడు పరమాత్ముడు మూర్ఖత్వానికి. మనకి పూర్వం మనం చిన్నతనంలో చదువుకున్న పద్యాల్లాగా ఇసుకలో నుంచి నూనె తీయచ్చుట, కుందేలు కొమ్ములు చూడొచ్చుట, ఎండమావుల్లో నీరు కూడా తాగటానికి వీలుంటుంది, కానీ మూర్ఖుల్లో సుగుణం కనిపించదట. అందువలన ఆ మూర్ఖ జాతితో, ఆ మూర్ఖ సంపర్కంలో చర్యత్ దుర్జన సాంగత్యం, భజత్ సాధు సమాగమం, కురు పుణ్య మహోరాత్రం, నిత్య వివేక విచారం అని 4 వేదాల సారాన్ని చెప్పి భగవాన్ బాబా వారు వారిని గురించి మనం తెలుసుకోవటానికి, ఆ ప్రేమ మాధుర్యాన్ని రుచి చూడటానికి, ఆ ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి, నీ హృదయంలో చీకటి ఎప్పుడు ఉంటుంది? అజ్ఞానమైనటువంటి భావాలు నిండిపోయి ఉన్నప్పుడు అక్కడ అంతా చీకటి ప్రసరిస్తుంది. ఎప్పుడైతే మనం ఆ ప్రేమ తత్వాన్ని, ఆ దైవత్వాన్ని, అంతర్ముఖమైన ఆనందాన్ని, ఆత్మస్వరూపాన్ని మనం దగ్గర చేరతాము, ఆనాడు చీకటి దూరం అయిపోతుంది. అందుకని భగవాన్ బాబా వారు చెప్తారు, లింగలింగాయ అని దండాలు పెడతారు, కోరిక తీర్చే సరేనంటారు, లేకపోతే రాయి అంటారు, రప్ప అంటారు.
అటువంటి కృతజ్ఞులకి సూర్యుడు ఏం చేస్తాడని కూడా పైన ఉదాహరణలో చెప్పారు. ఆ సూర్య తేజస్సుని ఆత్మ తేజస్సుగా, సూర్యుడికి శక్తి నేనే. భగవాన్ బాబా వారు మొన్న వీరు శ్రీరామచంద్రమూర్తి గారు కూడా చెప్పారు. అంతకుముందు ఓ భక్తుల దగ్గర కూడా, నేను చూసిన భక్తుల దగ్గర కూడా అద్భుతం విన్నాను. భగవాన్ బాబా వారి చిత్రావతి దగ్గరికి తీసుకెళ్ళి తన కొండ మీదెక్కి నా వైపు చూడండి అంటే అక్కడంతా సూర్యకాంతి వెలిగిపోయిందిట, అంతా సూర్యుడేట. వీళ్ళు ఆ వేడికి తట్టుకోలేక స్వామి 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 అన్నట్ట. మళ్ళీ స్వామి మామూలుగా అయిపోయాట. ఆ చంద్రకాంతి చూపించాట, చంద్రులాగా తానే చంద్రుడైపోయాడు. వాళ్ళు పళ్ళు కటకట 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 కటక వణుకుతున్నట్ట, స్వామి స్వామి అని. కొంతమంది ముడిచిపోతే స్వామి అక్షింతలు సృష్టించి వాళ్ళ మీద వేశాట. సూర్యుడు తానే, చంద్రుడు తానే, పంచభూతాలు తానే, సర్వ సృష్టి తానే. భగవాన్ బాబా వారు చెప్తున్నారు ఇక్కడ మనకు 5వ పేజీలో, సత్యం అహం సత్యబోధక భగవాన్ శ్రీ సత్యసాయి జన్మదినోత్సవ సందేశాల్లో 1985 2008 ద్వితీయ భాగంలో 5వ పేజీలో ఆయనంటే ఆయన చెప్తే తప్ప మనకి ఆయన ఎవరో కూడా తెలియదు. అటువంటి కళ్ళు తెరచి చూడరు రన్నా ఈ సాయి దేవుని అని ఒక పాట కూడా పాడారు స్వామి. కళ్ళు తెరిచి చూడండి నాయన, నాకు శత్రువులు ఎవరూ లేరు. ఈ సాయి తత్వం అంటే నీ ప్రేమతత్వం అని చెప్తూ, సాయికి శత్రువులు లేరు. అన్ని ఆకారాలకు లోకంలో శత్రుత్వం ఉన్నది కానీ సాయికి మాత్రం శత్రువులు ఎక్కడా కనిపించరు. కొందరు అపోహలను అభివృద్ధి పరుచుకొని బాహ్య చర్యలు మాత్రమే చూస్తూ హృదయ తత్వాన్ని విస్మరించడం చేత సాయి కూడా శత్రువులు ఉన్నట్టు భావిస్తున్నారు. వారి దృష్టిలో శత్రువులు ఉన్నట్టు కనిపించవచ్చు కానీ నా దృష్టిలో శత్రువులు ఎవ్వరూ లేరు. నాకందరూ ప్రియులే. నాకున్న సంపద ఐశ్వర్యము లోకంలో మరి ఎవరికీ లేదు. నాకున్నంత సంపద ప్రపంచ బ్యాంకులో కూడా లేదు. నాకున్నంత ఐశ్వర్యం ఏ మహారాజులకు చక్రవర్తులకు కూడా లేదు. ఏమిటి ఆ సంపద, ఏమిటి ఆ ఐశ్వర్యం? నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ. నిస్వార్థ నిర్మల ప్రేమతో జీవితం గడపడం చేతనే నా శరీరం కూడా ఎంతో తేజోమయంగా ఉన్నది. 60వ జన్మదినోత్సవం జరుపుకునే వారి ఆకారం చూసి మీరే విచారించుకోవచ్చు. ఈనాడు ఈ శరీరం ఆడుతూ పాడుతూ 60వ జన్మదినోత్సవం జరుపుకుంటుంది. ఈనాడు కూడా నేను ఆడగలను, పాడగలను, పరిగెత్తగలను, చూడగలను, వినగలను. 16 సంవత్సరాల యువకుని వలె ఉన్నాను. ఈ దేహంలో ఎట్టి బలహీనతలు లేవు. పవిత్రమైన నా గుణమే దీనికి కారణము. ఇట్టి తత్వాన్ని లోకులు గుర్తించడానికి ప్రయత్నించరు. బాహ్య చర్యలకు మాత్రమే దృష్టి అందించుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుతూ ఉంటారు. మనకి భగవాన్ బాబా వారు చెప్తూ, రాయిలో దేవుణ్ణి చూడు గాని దేవుళ్ళో రాయిని చూడద్దు అని చెప్తున్నారు. ఈ పంచభూత తత్వమైనటువంటి పరమాత్మ తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆత్మ విచారణ చేసి మనస్సు దృఢపరుచుకుని నిత్యానిత్య వివేకత సమకూర్చుకుని దాంట్లో భగవాన్ బాబా వారు రాజాధిరాజ సాయి మహారాజా అని పాడతాం. అట్లాగే మహారాజులకి చక్రవర్తులకు కూడా లేదు ఇటువంటి ఆస్తి. స్వామి ఒక్కసారి చెప్పారు, రాముడు కృష్ణుడు కూడా చూస్తే మీరు ఇంత ఆనందపడరు, అంతకంటే సుందరమైన స్వరూపం సాయి స్వరూపం అని చెప్పారు. నా సుందరము అంతా కూడా నా ప్రేమలోనే ఉన్నది అని చెప్పారు స్వామి. దగ్గరగా కూర్చోబెట్టుకుని ముచ్చటలాడుతూ కాసేపు ప్రపంచంలో ముంచి తేలుస్తూ తర్వాత తన యొక్క ప్రేమ సుధాబ్దిలో ముంచి, నేను నీవాణ్ణి, నేను నీతో వస్తున్నా. స్వామి ఒకసారి ఇంటర్వ్యూలో నాతో కూడా నేను నీతో వస్తున్నా పద అన్నారు. ఇక్కడ సేవల గురించి చెప్తూ, వారం వారం వెళ్ళే సేవల గురించి చెప్తూ, నేను మిమ్మల్ని ఒక తూరు చూడటానికి వస్తాను జాగ్రత్త అన్నారు. అని పద నేను నీతోనే వస్తున్నా అని విభూతి సృష్టించి నాకు చేతిలో వేశారు. అట్లాగే ఈ సాయి తత్వం అంతా కూడా ప్రేమ తత్వము. సాయి నుండి ఎవరైనా దూరమైనప్పుడు సాయిబాబా నుండి కొంతమంది దూరమైన వారు ఇంకా సాయిబాబా బలం తగ్గిపోవచ్చు అని భావిస్తూ ఉంటారు.
వారు నా పైన ఇష్టం లేక దూరం కావటం లేదు, వారి ఇష్టములు నెరవేరక పోవటం వల్ల దూరం అయిపోతున్నారు. నా చెంత ఉన్నంత వరకు వారి ఇష్టములు జరగవేమోనని లౌకికమైన జీవితం గడపాలన్న ఆశ ఉన్నవారు నన్ను వదిలించుకుని జగత్తులో ప్రవేశిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారి గౌరవాన్ని కాపాడుకోవడానికి సాయిబాబాపై ఏవో కొన్ని అపోహలు కల్పిస్తూ ఉంటారు. నన్ను దూషించడం వల్ల వారికి గౌరవం కలిగితే అది కూడా నాకు సంతోషమే. వారికి ఆ విధంగా గౌరవం లభించడం కూడా నా ఉపకారమే. నదుల వల్ల సముద్రం ఉన్నదా, లేక సముద్రముల వల్ల నదులు ప్రవహిస్తున్నాయా అని విచారిస్తే సముద్రం వల్లనే నదులు ప్రవహిస్తున్నాయని మనకు తెలుస్తుంది. నన్ను ఆశ్రయించడం చేత వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయే గాని వారి వల్ల నా గౌరవ ప్రతిష్టలు పెరగటం లేదు. స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే ఆయనంతటా ఆయనే చెప్తూ ఇలా, కొంతమంది స్వామిని చనువుగా మాట్లాడుతున్నారు కదా అని స్వామి అట్టా చేస్తే బాగుంటుంది, ఇట్టా కాస్త చనువు ఇస్తే మానవుడికి ఏంటి, నెత్తి మీద కూర్చుంటాడు. అట్లాగే స్వామి బాగా చనువుగా అతి లౌకికమైన మనిషిగా ఉంటారు స్వామి. అంతలోకి మాధవుడిగా మారిపోతాడు. మనం దగ్గర కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటే మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. చివరికి చీర రంగులు కూడా చెప్తూ ఉంటారు, తల క్రాఫుల గురించి కూడా చెప్తూ ఉంటారు, కళ్ళు పెట్టుకునే పూల గురించి కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు మనం మనవాడే కదా, మనతో ఉండేవాడే కదా అని స్వామికి కొన్ని సలహాలు, కొన్ని వ్యతిరేకమైన భావాలు చెప్తున్నప్పుడు స్వామి కళ్ళతోనే వెంటనే సైలెంట్ అయిపోతారు స్వామి. అటువంటి దేవుడు కొంతమంది స్వామి మా వాడికి ఈ పోస్ట్ ఆ పోస్ట్ అన్నప్పుడు స్వామి గనక వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పినట్టు స్వామి దగ్గర ఆ పోస్టులు ఇవ్వకపోతే, ఎందుకంటే దగ్గరగా ఒకరు చెప్తుంటే విన్నా గనక నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, అంతే వాళ్ళు వెళ్ళిపోయారట. స్వామికి ఎంతో సన్నిహితంగా ఎన్నేళ్ళు స్వామి తప్ప వేరే లేదు మనుషులు స్వామి మా వాడికి ఈ ప్రిన్సిపల్ పోస్ట్ ఇవ్వండి స్వామి, లేకపోతే ఆ వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇవ్వండి స్వామి అని దగ్గరగా ఉండేటప్పటికీ, లేకపోతే ఫలానా చోట ఇవ్వండి స్వామి అంటే స్వామి మీ దయ అంటే ఆయన చోటే తీసుకొచ్చి ఆయన సీట్లోనే కూర్చోబెట్టుకుంటాడు పరమాత్మ. అటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఎప్పుడైతే వాళ్ళ కోరికలు తీరలేదో వాళ్ళు బయటికి పోయి ఇంకో ఏంటి, అబ్బా పెద్ద పెద్ద డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, కోటీశ్వరులు అందరూ స్వామి దగ్గర ఉన్నారు. వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే అయ్యో సాయిబాబా పలసం అయిపోతాడేమో అని పిచ్చి భ్రాంతుల్లో పడి సర్వ సృష్టికర్త, సర్వ భువనాధినాథుడు, సర్వ జగద్రక్షకుడు, ప్రేమావతారి, ఆనంద స్వరూపుడైనటువంటి ఆత్మానాథుడైనటువంటి స్వామి పట్ల అట్లా ఉన్నప్పుడు స్వామి కాస్త అయ్యో పాపం అంటారు స్వామి. మళ్ళీ మధ్యలో పాపం అట్లనా ఏమీ తెలియనట్టుగా స్వామి ఫలానా వాళ్ళు రాలేదే అని అడిగితే స్వామి వాళ్ళకి అట్లనా పాపం అంటారు స్వామి. చాలా సున్నితంగా, అట్లా అంటాం కూడా రాదు నాకు. అట్లనా పాపం అంటే అట్లనా పాపం రెండు సరిపోయినాయి. పాపం గనక అట్లా జరిగింది అంటానికి ఒక ఉదాహరణగా అతి సామాన్య భాషలో కూడా పరమాత్ముని ఇక్కడ ఒక చోట ఒక చిన్న ఉదాహరణగా ఒక పీఠాధిపతి దగ్గరికి, ఒక అవధూత దగ్గరికి భక్తులు కూర్చుని ఉంటే ఆమె అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఓ సాయిబాబా పంపించిన కుర్రవాడ ఇట్రా అని పిలిచింది. స్వామి కల్లో కనిపించి ఫలానా చోటకెళ్ళి అక్కడ జీవించు అని చెప్పారట. అక్కడికి వెళ్తే ఆవిడ వెళ్ళంగానే సాయిబాబా పంపించిన సత్యసాయి పుట్టపర్తి సాయిబాబా పంపించిన అబ్బాయి ఇట్రా అని దగ్గరికి పిలిచింది. పిలిచి స్వామి నీ కల్లో కనిపించి నా దగ్గరికి వెళ్ళమన్నారు కదా అని చెప్పింది. తర్వాత ఏమనుకుంటున్నావు, సత్యసాయి బాబా సముద్రం, నేను చెరువు అని చెప్పింది ఆవిడ. సత్యసాయి బాబా గారు సముద్రము, నేను చెరువు అని అట్లా ఒప్పుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క గొప్పతనం పెరుగుతుంది కానీ తరగదు. నేను సాయిబాబా ఒకటే, ఆయన పుట్టపర్తిలో ఉన్నాడు, నేను ఈ ఊళ్ళో నెల్లూరులో ఉన్నాను అని చెప్పుకోవటంలో మనం తక్కువ చేసుకోవటం అవుతుంది. అందువలన ఇక్కడ మనకి చెప్పినటువంటి ఈ 2 పేరాల్లో స్వామి ముందు రాబోయే పేరాలో కూడా
ఒక కథ చెప్పారు. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనేటువంటి తత్వాన్ని గురించి ఇక్కడ చెప్తూ స్వామి చెప్పారు, నమ్మినటువంటి వాడిని పొమ్ము చెయ్యను, నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము అని క్లియర్ గా బాహాటంగా చెప్పారు స్వామి. నమ్మితే సొమ్మే నీకు, నమ్మకపోతే నీకు నువ్వే దుమ్ము కొట్టుకుంటావు అనేటువంటి విషయాన్ని మన నమ్మకంలోనే మన దైవత్వము, మన శరణాగతి తత్వము, మన భక్తి తత్వము కలిసి ఉంటాయి గనక మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం. పాప స్వామి కూడా బాధపడినట్టు కనిపిస్తాడు ఆయన. అయ్యో వీళ్ళు నాకు దూరం అయిపోతున్నారే, ప్రపంచంలో వీడికి బతకడం చేత కాదే, నేను అండదండగా ఉంటేనే వీడు ఇంత కష్టపడుతున్నాడే, వీడు నా నుంచి దూరంగా పోతే ఏమైపోతాడో. ఒక తల్లి పిల్లవాడిని హాస్టల్కి పంపించడానికి కూడా ఎంతో అయిష్టంగా పంపిస్తుంది. అయ్యో వేళకి పాలకి వీడికి అన్ని సహిస్తాయో సహించవో, నా దగ్గర ఉంటేనే వీడు సరిగ్గా బతిమాలితే కానీ తినడు, అక్కడ ఏం తింటాడో, వీళ్ళ నాన్నగారు చెబితే వినడు, పెద్ద చదువులు చదివించాలంటాడు, దూరంగా పంపిస్తున్నాడు, వాడు ఏం తింటాడో ఏం చేస్తాడో అని తల్లి బాధపడుతుంది. అటువంటి తల్లి ప్రేమతత్వం భగవాన్ బాబా వారిది. స్వామి భక్తుల్ని పూర్వం మీరు సత్యం శివం సుందరం చదివిన, భక్తుల అనుభవాలు చదివిన, మళ్ళీ పుట్టు పండక్కి రా, మళ్ళీ శివరాత్రికి రా, ఎందుకని ఒక్క చూపులో ఒక్క దర్శనంలో సమస్త రోగాలు జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి మనకున్నటువంటి గ్రహ పీడలన్నీ కూడా తొలగిపోతాయి. మళ్ళీ రా అని పిలుస్తారు స్వామి ఒక్కొక్కసారి. అందరినీ కాదు, కొద్ది మందిని మళ్ళీ రా, పుట్టు పండక్కి రా, దసరాకి రా. ఏమీ దసరాకి రాలేదే, భక్తుల అనుభవాల పుస్తకాల్లో మీకు చదివితే మీకు తెలుస్తుంది, లేకపోతే తెలిసిన భక్తులను అడిగితే తెలుస్తుంది. మనం అందరం కూడా పరుగున పరిగెత్తుకుపోయేవాళ్ళం. పుట్టపర్తి అనగానే ఎక్కడ లేని ఆనందం. పుట్టపర్తి నుంచి వదిలి రావాలంటే ఏదో ఎక్కడి నుంచో కొండ మించి కిందకు పడిపోతున్నటువంటి బాధ కలిగేది. కానీ రాక తప్పదు. అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత మనకి డేట్లు కానీ వారాలు కానీ టైం కానీ తెలియదు. పరుగులు అప్పట్లో అయితే ఇంకా పొద్దున సాయంత్రం దగ్గరగా వచ్చి ప్రతి ఒక్కరికి పాద నమస్కారాలు ఇచ్చి పలకరించి, తిన్నావా, టిఫిన్ తిన్నావా, భోజనం చేసావా, ఏం తిన్నావు ఏమిటి అని అంత కుశల ప్రశ్నలు వేసేవాడు దేవుడు. అట్లాగే ఇక్కడ స్వామి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు భక్తులు తనకి ఆయన ఎంతో బాధతో, అయ్యో వీడు బయట ఎట్టా బతుకుతాడు, నా దగ్గర ఉంటేనే నేను వీడితో ఎన్ని అవస్థలు పడుతున్నాను, బయట వీడిని ఎవరు చూస్తారు అనేటువంటి జాలి దయ ఉన్నటువంటి దేవాది దేవుడు. సరే, ఇక మనం ఇందులో పాఠంలోకి వద్దాం. ఇంకా పాఠంలోకి వస్తే స్వామి మీద అవాకులు చెవాకులు తెలిసి తెలియకుండా పెద్దవాళ్ళు పండితులు కూడా మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉంటారు. స్వామిని ఎవరితోనో పోలుస్తూ ఉంటారు. స్వామి చేసే లీలని మనం చెబుతూ ఉంటే వాళ్ళు ఇంకో వక్రంగా అని, అది కాదు కావాల్సింది, ఇది కదా, అట్టా మహిమలు కాదు కదా, ఇట్టా కదా అని తెలిసి తెలియని మూర్ఖుల దగ్గర మనం ఎంతో నోరు మూసుకోవటం మంచిది. మనం అందువలన భగవాన్ బాబా వారు వాళ్ళు బయటికి వెళ్ళి అవాకులు చెవాకులు పిచ్చి మాటలు వాళ్ళ ప్రతిష్టకు భంగం కలగకుండా ఏదో మాట్లాడితే, అక్కడ స్వామి ఒక కథ చెప్పారు. దండిగా పండిన ఒక ద్రాక్ష తోటను చూసిన నక్క తోటలోకి చేరి ద్రాక్ష పళ్ళ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ నక్కకు ద్రాక్ష అందల. కడపటికి విసుగు చెంది తిరిగి వస్తోంది. నిరాశతో వస్తున్న నక్కను చూసి ఒక కాకి, నక్క బావా చక్కగా తిన్నావా ద్రాక్ష అని అడిగింది. ద్రాక్ష తోటలోంచి వస్తోంది, ఎంతో తీగా పొలగా కమ్మగా ఉండేటువంటి ద్రాక్ష పళ్ళు తిన్నదేమో అని అనుకుని నక్క బావా చక్కగా తిన్నావా అంది. అప్పుడు ఏం చెప్పింది, చిచ్చి ఆ ద్రాక్ష పుల్లగా ఉంది అందుచేత తినలా అన్నదిట. తనకు అందలేదు గనుక ద్రాక్ష పుల్లనిదని చెప్పింది నక్క. అదే విధంగా నక్క బుద్ధి గల వ్యక్తులు కొందరు సాయి తమకు దక్కకపోయేసరికి అదో విరక్తిగా మారి వారు విరుద్ధ భావాలు పెంచుకుంటూ పోతారు. అంతేగాని సాయిలో ఏ కించెత్తైన దోషం చూపడానికి ఎవరికి అధికారం లేదు. కారణమేమనగా నాది నిస్వార్థ భావము, పరోపకార దృష్టి గల హృదయము, అందరి యోగక్షేమాల్ని కోరే స్వభావము, లోకానందమే నాకు ఆనందంగా భావించే హృదయము,
ఇట్టి హృదయం కనుకనే దినదిన ప్రవర్ధమానమైన ఆనందంతో జీవితం గడుపుతున్నాను. నాలో ఏ క్షణమైనా విచారం అనేది కనిపించదు. ఇట్టి గుణములు మాత్రమే నాలో వెతకడానికి ప్రయత్నించాలి. కానీ తుచ్చమైన విషయాలను బట్టి భగవత్ తత్వాన్ని విరుద్ధంగా భావించుకోవటం అజ్ఞానానికి మొదటి లక్షణము. విరుద్ధమైన భావాలు, విరుద్ధమైన ప్రవర్తన, విరుద్ధమైన ఆలోచన విధానం అనేటువంటిది మనకి అజ్ఞానంలో మొట్టమొదటి లక్షణం. భగవత్ తత్వాన్ని నిస్వార్థంగా మాత్రమే దొరుకుతుంది, నిర్మలమైన మనస్సుకే దొరుకుతుంది అంటానికి ఉదాహరణ. సాయి చేసే పనులను, సేవలను చక్కగా గ్రహిస్తే వీరి విధంగా ప్రవర్తించరు. భగవాన్ బాబా వారు చిన్నతనంలో కొండమరాజు గారు నలుగురు అన్నదమ్ములు అన్ని ఆస్తులు పంచుకుంటుంటే, మీరందరూ తలో 4 నెలలు, తలో 6 నెలలు, తలో 4 నెలలు మా దగ్గర ఉండండి అని వాళ్ళందరూ సమాధానం చెప్తుంటే, నాకు మీరు ఎవరు వద్దు, సత్యాన్ని ఒక్కడిని నాకు ఇవ్వండి చాలు, నాకెవ్వరూ అక్కర్లేదు అని కొండమరాజు గారు స్వామి యొక్క దివ్యత్వాన్ని గుర్తించిన మహానుభావుడు. అప్పుడు స్వామి సాయిబాబా అనేటి స్వామి రికార్డులోను స్వామి స్వయంగా చెప్తున్నప్పుడు కూడా కొంతమంది వినున్నాము. కొండమరాజు గారికి ఆయనే వంట చేసి బుక్కపట్నం వెళ్ళి చదువుకుని మళ్ళీ మధ్యాహ్నం పరుగును వచ్చి మళ్ళీ చేస్తే ఒక్కొక్కసారి మూట కట్టుకెళ్ళేవాట. ఆ రాగి సంకట, వేరుశనగ పచ్చడి, ఆ రాగి సంకట పట్టుకెళ్ళడానికి ఒక సరైన క్యారియర్ కూడా లేదు దేవుడికి. ఇంత సృష్టి చేసినాడు, ఒక్క బంగారపు క్యారియర్ కూడా సృష్టించుకోగలడు ఆయన. తలతలలాడే బంగారపు క్యారియర్ కూడా సృష్టించుకోగలడు. కానీ ఒక గుడ్డ మూటలో కట్టుకుని స్కూల్కి వెళ్ళి వాళ్ళందరూ కలిసి తిన్న వేరేగా కూర్చుని తినేవారట. ఎందుచేతనంటే వాళ్ళందరూ బాక్సులు తెచ్చుకుని క్యారియర్లు తెచ్చుకుని తింటుంటే గుడ్డమూటలో కట్టుకుంటే, అయ్యో వీళ్ళు బీదవాళ్ళు కావును, పాపం వీళ్ళ నాన్నకి ఏమీ లేదు కావును, వీళ్ళ అమ్మ ఏమి చేసి పెట్టదు కావును, ఇటువంటి పిచ్చి మాటలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా మాట్లాడతారని అట్లా చేసేవారట. కొన్నిసార్లు ఇంటికి వచ్చేసి తాతగారికి పెట్టి తాను తినేవాట. దేవుడు గబా గబా పరిగెత్తుకొచ్చేవాడిని అని చెప్పారు స్వామి. మళ్ళీ బెల్లు కొట్టేటప్పటికి అక్కడ ఉండేవాట దేవుడు. చూడండి ఎంత కష్టపడ్డాడో దేవుడు. మనకేమో తేలిక పనులు చెబుతున్నాడు. నాయన వెళ్ళి కాస్త కష్టంలో ఉన్న పలకరించడండి, వారికి ఒక గుప్పెడు అన్నం పెట్టండి, ఒక వైద్య సేవలు చేయించండి, ప్రేమగా మాట్లాడండి, హాయిగా కూర్చుని నామ సంకీర్తన చెయ్యండి. మన కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడు అక్కడ ప్రశాంతని భగవాన్ బాబా వారు. తానేమో కాళ్ళకు కూడా సరైన చెప్పులు లేకుండా, ఒంటికి కూడా సరైన బట్ట లేకుండా, ఆ ఉన్నవి ఉతుక్కుని ఒక్క జత ఉతుక్కుని ఆరేసుకుని అన్ని చేసి దేవుడు లోకానికి ఆదర్శం నిరూపించడానికి చేసిన దేవుడు. స్వామిని గురించి వాళ్ళు ఏదన్నా తిక్క మాటలు మాట్లాడినప్పుడు స్వామి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా తన తత్వాన్ని, స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క ప్రేమ భావనని, పవిత్రమైనటువంటి జీవితం గడపమని, లౌకికమైన జీవితం మీద ప్రధానమైన దృష్టి పెట్టుకోకుండా సాయి తత్వాన్ని చక్కగా గుర్తించాలంటే సాయి ప్రేమ అనుభవించడానికి ప్రయత్నించాలి. ఈ ప్రేమను ఒక్కదానిని మీరు గుర్తించుకుంటే మీరు కూడా దైవత్వంగా మారిపోగలరు. ఇదే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మత్వాన్ని గుర్తించిన వాడు బ్రహ్మగా మారిపోతాడు. ఈ లోకంలో సాయికి కావలసినది ఏదీ లేదు. అయితే లోక సంబంధమైన బాధ్యతలు కొన్ని వహించడం చేత, సంస్థను అభివృద్ధి పరచడం చేత, పల్లెల సేవలను చేపట్టడం చేత ప్రజల మార్గములను, ప్రభుత్వ నిబంధనలను కొంతవరకు అనుసరించక తప్పదు. ఒకసారి హిల్యూ స్టేడియంలో స్వామి చెప్పారు, నేను తలుచుకుంటే కొండని పిండి చేయగలను, పిండిని కొండ చేయగలను, ఆకాశాన్ని కిందకి దింపగలను, భూమిని పైకి ఎత్తగలను అని స్వామి ఆ క్యాసెట్ లో చూస్తే కూడా వినిపిస్తుంది మనకి. స్వామి తలుచుకున్నది ఎందుకంటే మిమ్మల్ని ధన్యులు చేయటానికి, మీ జన్మ సార్థకం చేసుకోవటానికి, మిమ్మల్ని స్వస్థలానికి తీసుకెళ్ళడానికి వచ్చిన వాడిని నేను అని భగవాన్ బాబా వారు చెప్తూ, దీనికి నెమ్మదిగా బుజ్జగించి చెప్తూ, కోరికల అదుపు పరమార్థం గురించి చెప్తూ, పవిత్రమైన భావంతో కోరికలపై అదుపు కార్యక్రమాన్ని ప్రారంభించాము. దీన్ని ప్రారంభించడం గల అంతరార్థాన్ని కూడా మీరు తెలిపాను. మితిమీరిన కోరికల కారణంగా ఆర్థికంగా, ఆరోగ్య రీత్యా జీవితాన్ని బలహీనం చేసుకుంటున్నారు. సామాన్యంగా ప్రతి మానవుడు ధనం ఉన్నప్పుడు దానిని దుర్వినియోగం చేయడానికి ఉత్సాహంగా ముందంజ వేస్తాడు. కొన్ని బీద కుటుంబాలు కూడా ఇటు శ్రీమంతులను చెడిపోతున్నాయి.
ఈ దుర్వినియోగాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే కోరికలపై అద్భుత కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒక కూలి దినానికి 10 రూపాయలు సంపాదించుకుంటే 2 రూపాయలు సారాయి తాగుతున్నాడు, 3 రూపాయలు సినిమా ఖర్చు పెడుతున్నాడు, ఇంకో 2 రూపాయలు ఏవో దురవస్థలకు గురి చేస్తున్నాడు. ఈ దుర్వినియోగం చేత వారి కుటుంబ జీవితం కుంటుపడుతున్నది. కనుకనే సిగరెట్లు, బీడీలు త్రాగటం, మద్య మాంసాదులు తీసుకోవటం ఇలాంటివన్నీ మానివేసి ఆర్థికంగా చక్కబడినప్పుడు నిల్వ చేసుకున్న ధనంతో కొన్ని కుటుంబాలైనా పోషించవచ్చుననే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కొంతమంది దీని యథార్థ స్వరూపాన్ని గుర్తించక ఏదో విధంగా డబ్బు సేకరించడమే సాయి సంస్థల లక్ష్యమని భావించారు. సాయి సంస్థలు ఏనాడు కూడా ధనం కోసం పాటుపడలేదు. ప్రజలకు సేవ చేయటం, సరైన మార్గం చూపటం, సత్య మార్గంలో నడిపించటం సాయి సంస్థల ప్రధాన లక్ష్యం. దీనికి విరుద్ధమైన అర్థాలు కల్పించుకొని సిగరెట్లు, బీడీలు త్రాగటం మానటం లేదు, మద్యపానాన్ని మానుకోవటం లేదు, డబ్బు మాత్రం తెచ్చి కడుతున్నారు. ఈ డబ్బు నాకు అక్కర్లేదని స్పష్టం చేశాను. కోరికలు నరికొట్టుకోమని కోరినామే గాని డబ్బును ఆశించలేదు అని భగవాన్ బాబా వారు ఇంకొకసారి కూడా చెప్తూ భగవాన్ బాబా వారు మనకి ఒక సూచన ఇచ్చారు. డాక్టర్ చేతిలో, లాయర్ చేతిలో పడకండి అని చెప్పారు స్వామి. అంటే ఇక్కడ అర్థం డాక్టర్లని, లాయర్ని కించపరచడం కాదు. ఇక్కడ భగవాన్ బాబా వారు చెప్పినట్టు డాక్టర్ చేతిలో ఎందుకు పడతాం మనం? నియమబద్ధమైన జీవితం లేకుండా, క్రమబద్ధమైన ఆహార శుద్ధి లేకుండా, వేళ పాడా లేకుండా, ఒక విధి విధానాలను అనుసరించకపోవటం వలన, సరైన వేళకు నిద్రపోవటం వలన, సరైన వేళకు నిద్ర లేవకపోవటం వలన ఇవన్నీ కూడా రుగ్మతలకి కారణం అవుతాయి. అక్కర్లేని ఆలోచనల వల్ల, తొట్టుపాటు వల్ల, తొందరపాటు వల్ల ఈ బీపీలు పెరిగి, షుగర్లు పెరిగి, హార్ట్ బీటింగ్ లో తేడా వచ్చి డాక్టర్ చేతిలో పడిన తర్వాత మనం బయటకు పడటం కష్టం. అట్లాగే ఇక్కడ అహంకారాలతో, దురహంకారంతో, దురాశతో, మితిమీరిన కోరికలతో పక్కవారి మీద తగాదాకెళ్ళి అది మాది, ఇది మాది అని కొట్లాట్లకి దిగితే, లాయర్ చేతిలో పడితే లాయరు సంవత్సరాల తరబడి లాగి మన దగ్గర ఉన్న సొమ్మంతా అయ్యే వరకు చేస్తాడు. అంటే కోర్టు వ్యవహారాలు తొందరగా తేలవు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రోగాని కోసం వెళ్తే 4 రోగాలు బయటపడతాయి. అవన్నీ కూడా ఆ టాబ్లెట్లు ఈనాడే ఏమవుతున్నాయి, రియాక్షన్లు ఇస్తున్నాయి. రోగం ఏదో తెలియదు. స్వామి చెప్పినట్టుగా రోగం ఒకటైతే మందు ఒకటి జరుగుతోంది ఈనాడు. అందువలన జాగ్రత్త పడటానికి స్వామి మనకి ఈ కోరికలపై అదుపు అనేటువంటి దాన్ని అదుపు, పొదుపు, మదుపు అని చెప్పారనమాట. అవన్నీ మాట పొదుపు, డబ్బు పొదుపు, సమస్త జీవితంలో ప్రతి అడుగున మనకి ఇవన్నీ కూడా మనకి మన ఆధ్యాత్మిక జీవితానికి అడ్డు వచ్చేటటువంటి విషయాల నుంచి దూరంగా తీసుకొచ్చి మన పరిశుభ్రపరచడానికి పరమాత్మను పెట్టిన కోరికలపై అదుపు అనేటువంటిది. మధ్యలో మరి చెప్పచ్చో చెప్పకూడదో కానీ మేము గ్రామ సేవలకు వారం బాల వికాస్కి గ్రామ సేవలు పెడుతున్నాం. అక్కడ ఒక పిల్లలు చక్కగా చిలకలల్లే ఉన్నారు. పిల్లలు చక్కగా ఉన్నారు, చెప్పినట్టు నేర్చుకుంటున్నారు. వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చినప్పుడు ఊరికే వాళ్ళ యోగక్షేమాలు అడిగితే ఆ అమ్మాయి బోర్న ఏడ్చిందనమాట. రాత్రి వాళ్ళ ఆయన ఒళ్ళంతా విరగ్గొట్టాడని కిందటి వారం వెళ్ళినప్పుడు తాగొచ్చి ఒళ్ళు విరగ్గొట్టేశాట. ఇదంతా నిప్పులమ్మ. పగలల్లా వెళ్ళి పొలంలో ఏదో కాస్త ఎకరాను అరెకర పొలం ఉందిట, అందులో కూరగాయలు వేసుకుని చేస్తుందిట. అతను వేరే పనే లేదుట. తాగి రావటం, అవాకులు చెవాకులు మాటం, కొట్టడం. పిల్లల ముందరే, పిల్లలు అడ్డం పెడితే పిల్లలను కూడా కొడతాట. పిల్లలు కూడా 12 ఏళ్ల పిల్ల, 8 ఏళ్ల పిల్ల, 7-8 సంవత్సరాల పిల్లవాడు, 3 ఉన్నారు పిల్లలు. భగవాన్ బాబా వారు మనకు ఒకసారి బర్త్డే అప్పుడు చెప్తూ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని నా తాగుడు మానిపించండి అన్నారు స్వామి. అది అంత చిన్న విషయం కాదు. భగవాన్ బాబా వారు మనకి ముచ్చటగా, తేలికగా మనకి దాన్ని చెప్పారు. నేను అతనితో తర్వాత అమ్మాయికి ఫోన్ చేస్తే, అమ్మాయి ఎట్టా ఉన్నావు ఏమిటి అని మళ్ళీ అమ్మాయి ఫోన్ నెంబర్ తెచ్చుకుని అడిగితే వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు. చిన్నవాళ్ళు, వయస్సు కూడా ఎక్కువ లేదు, పెద్ద వయస్సు వాళ్ళ కాదు, అంతా 40-30 సంవత్సరాల పై వాళ్లే, 40 సంవత్సరాల లోపు వాళ్ళు. ఎంత బాగా మాట్లాడాడు. ఆ అమ్మాయి చెప్తుందమ్మా, తాగనప్పుడు చాలా మంచిగా ఉంటాడమ్మా, తాగితే మాత్రం అట్ట
అటువంటి పరిస్థితులుగా ఉన్నప్పుడు స్వామి మనకి నెమ్మదిగా ఈ పల్లెల సేవలు, నేను అతనితో చెప్పాను, ఆయన నేను ఆటో పంపిస్తాను, నువ్వు కుటుంబంతో సహా మా మందిరానికి ఇక్కడికి రా, మేము తల్లిదండ్రులు లేని పిల్లల్ని 10 మందిని పెంచుతున్నాం ఇక్కడ, మా మందిరం చూసి ఒక రోజు వచ్చి మాతో పాటు ఫోన్ చేసి ఒక్కసారి రానాయన అని ఫోన్లో మాట్లాడితే, అట్టాగేనమ్మా వస్తానమ్మా, ఇవాళ క్లాస్కి వస్తా బాబు, మధ్యాహ్నం 3-4 గంటలకు ఒక్కసారి నాకు కనిపించు నాయన అని అడిగా. తప్పకుండా వస్తా అమ్మగారు అన్నాడు అనమాట. అది మనం ఏదో ఓదార్చగల స్వామిని ప్రార్థన చేసి గ్రామ సేవలకు ఎడుతున్నా మనం కాదు చేసేది, ఆ పరమాత్ముడు దయతో అమ్మ నువ్వు స్వామిని నమ్ముకో, రోజు స్వామికి ఒక్క మాట మాట్లాడుకో ఆయనతో. నేను చెప్పిన సలహా, నీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు, లేదా మా స్వామి ఫోటో ఇస్తాను, రోజు ఒక అగరబత్తి వెలిగించు, లేదా దొడ్డో పూసిందో పక్క దొడ్లోదో ఒక్క పువ్వు తెచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టి తప్పకుండా నువ్వు నమస్కారం చేసుకో, తప్పకుండా మీ ఆయనలో మార్పు వస్తుందమ్మా అని నేను అమ్మాయిని ఓదార్చడం జరిగింది. అందువలన మనకి ఇక్కడ స్వామి కోరికలపై పరిమితి అనేటువంటి విషయాన్ని మనం చిన్న పిల్లలకి చెప్పటం ద్వారా, పిల్లలు చక్కగా రోజు వాళ్ళ అమ్మా నాన్నకి దండం పెడతారట, మనం ఇక్కడ చెప్పటం ద్వారా వాళ్ళలో పిల్లల్ని చూసి వాళ్ళు మారతారు. భార్య ఎంత చెప్పినా భర్తకి చులకనే, ఎంత త్యాగం చేసినా భర్తకి ఎవరయ్యా లోకంలో చులకనంటే భార్యే. ఈ కుటుంబాల్లో గృహాల్లో ఎంత గొప్ప ఉన్నతమైన కుటుంబాల్లో కూడా సరే వ్యతిరేకంగా ఉన్న భార్యలు ఉంటారో అది వద్దు. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఆ స్త్రీ తత్వాన్ని, భగవాన్ బాబా వారు స్త్రీ తత్వాన్ని గురించి, గృహస్థ ధర్మాన్ని గురించి మనకి చెప్తున్నారు. అందువలన మనం మంచి సంకల్పంతో స్వామి చెప్పిన పథకాలని, స్వామి చెప్పిన సేవా మార్గాల్ని మనం అనుసరిస్తూ ఉంటే స్వామి తప్పకుండా మనకు తోడుగా ఉండి మనకు ఆ సంకల్పం పవిత్రమైన వాక్కు ద్వారా అవతల వాళ్ళ హృదయాలకి, అమ్మాయి మర్నాడు ఫోన్ చేసి, అమ్మా నువ్వు నాకేం పెట్టినా పెట్టకపోయినా నీ చల్లని మాటలతో నాకు హాయిగా ఉందమ్మా, నాకు హాయిగా నిద్రపోయాను రాత్రి అని పాపం అమ్మాయి కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఫోన్ చేసింది. ఇవాళ అమ్మాయికి కొంచెం పప్పులు ఉప్పులు ఏవో కొన్ని తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి, అమ్మ వేరే అనుకో, ఇది సాయి తల్లి, ఆ సాయి రాముడు నీకు పంపించాడని తీసుకో అమ్మా అని తెస్తున్నామమ్మా మేము అని చెప్తే, అట్లనేనమ్మా అన్నది. అందువలన మనం చేయగలిగింది ఉడతా భక్తిగా ఒక ఇసుగరేణంత, కానీ మన సంకల్పంతో పవిత్రమైన భావనతో భగవాన్ బాబా వారు తన జన్మదినోత్సవ సందర్భంగా అహం సత్యబోధక అనేటువంటి మనకు కూడా ఆ లింకే ఇచ్చాడు. చూడండి స్వామి మనం ఎట్టా ఉండాలో చెప్పేది ఆయన నిత్యము ఆయన జన్మదినోత్సవ సందేశాన్నే మన లింకులో మనం వింటున్నాం. సంకల్పంతో సిద్ధి. జగత్తులో ధనం అవసరమే, ఎవరికి? నా కోసం కాదు, నేను ఏనాడు ఆశించను. అయితే కొన్ని సంస్థలు స్థాపించి వాటి బాధ్యతలు వహించేవారు కొందరు ఉన్నారు. ధనమే లేకపోతే ఈ కార్యక్రమం ఏమాత్రం చేపట్టడానికి వీలు కాదు. 6000 గ్రామములు దత్తత తీసుకున్నాం. ఈ గ్రామాలలో విద్య వైద్య సౌకర్యాలే కాక రోడ్లు మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఏనాడు కూడా నాకు ధనం కావాలి అన్న మాట నా నోట రాలేదు. చేస్తున్న సత్కార్యాలు చూసి వ్యక్తులు ముందుకు వచ్చి ఉదారంగా త్యాగం చేస్తున్నారు. ఒక్క వరిగింజ భూమిలో నడితే 100 వరిగింజలు అవుతాయి. సంకల్పించినంతనే సిద్ధించటం సాయి తత్వం. కాలేజీ నిర్మాణ సంకల్పం కలిగిన తక్షణమే రాజమాత కాలేజీ కట్టించింది. భిక్షం అడగలేదు. ఆశయాల అభివృద్ధి ఈ రూపం దాల్చింది. చిన్నతనం నుండే పిల్లలను చక్కగా అభివృద్ధి పరచడానికి స్కూల్ పెట్టాలని సంకల్పించడంతో ఇటలీ ప్రధాని సోదరుడు క్రాక్సీ వచ్చి ఈ స్కూల్ నేను కట్టిస్తానన్నాడు. హైయర్ సెకండరీ స్కూల్ ఉంటే చిన్నప్పటి నుండే పిల్లలను చక్కని క్రమశిక్షణలో పెంచవచ్చు కదా అని సంకల్పించుకున్నాం. తక్షణమే అమెరికా నుంచి బోజాని అనే ఆయన వచ్చి హైయర్ సెకండరీ స్కూల్ కట్టించాడు. బెంగళూరులో హాస్టల్ కాలేజీలు కూడా సంకల్పించిన తక్షణమే కోవన్ సతీమణి వచ్చి వీటిని పూర్తి చేస్తారని బాధ్యత వహించింది. సిద్ధి జరిగే రీతిగా ఉంటేనే సాయికి సంకల్పం కలుగుతుంది. అలాంటి సంకల్ప బలము నందుననే ఇలాంటి కార్యం చేయడానికి వీలవుతుంది. దీనిని మీరు గుర్తించాలి. ప్రచారం ఎందుకు? మరొక విషయం, ప్రశాంతి నిలయమందు గడిచిన 7 దినముల నుండి ఉదయం మధ్యాహ్నం రాత్రి చక్కగా లక్షలాది మందికి ఉచితంగా భోజనాలు పెడుతున్నాం. పట్టుమని 10 మందికి అన్నం పెడితే నా తలంత అక్షరాలతో న్యూస్ పేపర్లో వేసుకుంటారు. కానీ ఇన్ని లక్షల మందికి ఆనందంగా తృప్తిగా భోజనాలు పెడుతున్నా మాలో ఏ ఆడంబరము లేదు, ఏ ఆరాటము లేదు,
ఎవరికి పెడుతున్నాం? మా వారికి మేము పెడుతున్నాం. దీనికి ప్రచారం ఎందుకు? దీనికి కూడా కొంతమందికి సందేహం కలగవచ్చు. ఇన్ని రకాల పదార్థాలు ఏ విధంగా వచ్చాయి, డబ్బు పెట్టకపోతే లభిస్తాయా అని అనుకోవచ్చు. అది స్వామి సంకల్పమే. ఈ తూరి 60వ జన్మదినోత్సవానికి వచ్చిన వారందరికీ ఆహారాన్ని అందించాలి అని సంకల్పించుకున్నాను. అన్నదానం కన్నా అధిక దానం ఏది, దీనికంటే మించినది మరొకటి లేదు. అది స్వామి సంకల్పమే. ఈ తూరి 60వ జన్మదినోత్సవానికి వచ్చిన వారందరికీ ఆహారాన్ని అందించాలి అని సంకల్పించుకున్నారు. అన్నదానం కన్నా అధిక దానం వేది, దీనికంటే మించినది మరొకటి లేదు. అన్నం బ్రహ్మ. ఆ సంకల్పం భక్తుల హృదయంలో నాటుకున్నది. నేను కొడైకెనాల్లో ఉండగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుండి డాక్టర్ భాస్కర్ రావు, కారుణ్యానంద కొడైకెనాల్కి వచ్చి 60వ జన్మదినోత్సవ సందర్భంగా అందరికీ అన్న సందర్పణ చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. లక్షలలో వస్తారు, సాధ్యం కాదని నేను వారించిన, స్వామి అనుగ్రహం ఉంటే కోట్ల మంది వచ్చినా భరించగలమన్నారు. ఇది మహా పవిత్రమైన కార్యం గనక సరేనని ఒప్పుకున్నాను. తూర్పు పశ్చిమ గోదావరిలో పాటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుండి మొత్తం 5,000 బస్తాలు బియ్యం వచ్చాయి. పంజాబ్ నుండి గోధుమలు, గోధుమ పిండి, రవ్వ బస్తాలు వచ్చాయి. చక్కెర ఫ్యాక్టరీల నుంచి చక్కెర, బెల్లం, మద్రాసు నుంచి పప్పులు వచ్చేసాయి. వాళ్ళదన్నా కూడా వచ్చి కల్పవృక్షం ముందు చేరినట్టు చేరిపోయాయి. ఇవన్నీ అడిగితే లభించేవా? మీరు అడిగి చూడండి, లభిస్తాయేమో అని స్వామి మనకి అక్కడ వాళ్ళ త్యాగభావాల గురించి, స్వామి యొక్క సంకల్పము, స్వామి నమ్ముకుంటే మనందరికీ ప్రత్యక్ష నిదర్శనమే. మన సేవా కార్యక్రమాల్లో మనం చేస్తున్నప్పుడు మనందరికీ ఎప్పుడు లోటు కానీ, మనం చేసే పొరపాట్లు ఏమన్నా ఉండాల్సిందే కానీ స్వామి ఇచ్చే వాటిలో మనకి ఏ లోటు లేదని మనందరికీ ప్రత్యక్ష నిదర్శనం. అందువలన అడగకున్న దుడ్డు బ్లడ్ ప్రవహిస్తేనే ఆరోగ్యం. అడగకున్నా ఇవన్నీ వచ్చి పడటం, అదే సాయి ప్రేమ తత్వం. ఎంతమంది ధనవంతులు ఈ లోకంలో లేరు? అందరికీ త్యాగబుద్ధి పుడుతుందా? ధనం ఉన్నప్పుడు దానిని సద్వినియోగపరుచుకునే విధానాన్ని గుర్తించాలి. ధనం కాలి బూట్ల వంటిది. బూట్లు కాలికి సరిగా ఉంటేనే నడవడానికి వీలవుతుంది. టైట్ కానీ లూజ్ కానీ ఉంటే నడవడానికి సాధ్యం కాదు. అదే విధంగా ధనం అధికంగా ఉన్న జీవితంలో సుఖపడలేరు. ఇది ధనవంతులకు సరిగా అర్థమవుతుంది. ధనం లేకపోయినా జీవితం గడవదు. ఎంతవరకు అంతవరకు ఉన్నప్పుడే జీవితంలో సుఖశాంతులను అనుభవించగలుగుతారు. నదిలో నీరెంత ఉన్నా కుక్క గతుకుతుందే తప్ప జుర్రుకోదు. అట్లే కొంతమంది ధనం ఎంత ఉన్నా గుంతలో వేసిన చెత్త వలె మురగబెడతారు. అది కుళ్ళి కంపు కొడుతుంది. అదే చెత్తను పంట భూమిలో చల్లినప్పుడు ఎరువై పంటను పెంచుతుంది. అందుకే ఉన్నవారి దగ్గర నుంచి ఈ విధంగా పుచ్చుకొని పల్లెలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సంకల్పం చేశాము. ధనం గుణాన్ని పవిత్రం చేయనప్పుడు అది నిష్ప్రయోజనం అయిపోతుంది. దీనికి ఉదాహరణగా దేహంలో రక్తం ప్రవహిస్తుంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా డబ్బు కూడా చలామణిలో ఉంటేనే దేశానికి క్షేమం. దుడ్డు బ్లడ్ రెండు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి. సత్యసాయి సంస్థల ఆదర్శం ఏ సంస్థలోనూ కానరాదు. డబ్బును పవిత్ర కార్యాలకు మళ్లించాలని, ఈ విధంగా దేశాన్ని ఆదర్శంగా రూపొందించాలని కోరికల అదుపు కార్యక్రమం పెట్టాం. అంతేగాని అది ధనాస్తో చేసిన పని కాదు. సంస్థల అభివృద్ధికి ధనం అవసరమైన ఎవరిని అడగటం లేదు. చేయాలని ఎవరు సంతోషంతో వస్తారో వారికి మాత్రమే బాధ్యతలు ఇస్తున్నాం. సత్యసాయి సంస్థల తత్వాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అనేక సంస్థలు ఉన్నాయి, కానీ సత్యసాయి సంస్థల ఆదర్శం ఎందులోనూ కానరాదు. ఏవో కొన్ని పొరపాట్లు ఉండవచ్చు, కానీ మొత్తం మీద సత్యసాయి సంస్థల కార్యకర్తలు ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు. హృదయపూర్వకంగా చేస్తున్నారు. ప్రశాంతని వాతావరణం చూస్తే తెలుస్తుంది. ఏనాడు ఎండకెరుగని స్త్రీలు చెట్ల కింద ఉంటూ చిరునవ్వుతో అనానుకూలాన్ని అనుభవిస్తున్నారు. ఎంతగా భక్తి ప్రపత్తులుంటే ఈ భావం కలుగుతుంది. రాత్రింబవళ్ళు వండేవారు, వడ్డించేవారు, సేవాదళం వాలంటీర్లు
శ్రమ అనేది లేకుండా పనిచేస్తున్నారు. ఇన్ని లక్షల మంది చేరినా ఒక్కరికైనా ఒక్క తేలైనా చీమైనా కుట్టిందా? వారి భక్తి ప్రపత్తులు దీనికి కారణం. వచ్చిన భక్తులు గొప్ప సహనాన్ని ప్రదర్శించారు. భక్తి ప్రపత్తులే రక్షణ. మొన్న కస్తూరి నా వద్దకు వచ్చి, స్వామి నెల్లూరు ఒంగోలు వైపు తుఫాను వస్తుందని రేడియోలో చెప్పారు, రాయలసీమకు కూడా తుఫాను వస్తుందిట అని చెప్పాడు. నీవేమి భయపడవద్దు కస్తూరి, మన భక్తులకు ఏ విధమైన అనానుకూలములు జరగదు. వారి భక్తి వారికి ఛత్రమూలే ఆధారమై ఉంటుందన్నాను. ఆ తుఫానే వచ్చి ఉంటే ప్రజలందరూ ఎన్ని అవస్థలకు గురయ్యేవారో. ఇదంతా స్వామి చేశారా? కాదు కాదు, మీ ప్రేమ హృదయమే స్వామిని అట్లా మార్చగలిగింది. వెన్న చేతిలో పెట్టుకున్నంత మాత్రాన కరుగుతుందా? వేడి చూపాలి కదా. అదేవిధంగా స్వామి హృదయం వెన్న వంటిదైనప్పటికీ భక్తి ప్రపత్తులు అనే వేడి చూపినప్పుడే అది కరుగుతుంది. రెండవ దినం చూస్తే తుఫాను ఎక్కడికో పోయిందో ఏమైందో ఎవరికీ తెలియదు. ఈ 10 దినములు వాతావరణం ఎంత పవిత్రంగా ఉందో, ఎంత దివ్యమైన భావములతో మీరు కార్యక్రమంలో పాల్గొన్నారో మీ భావములకు స్వామి ప్రేమకై తెలుసు. అన్యులకు అది అర్థమయ్యేది కాదు. గ్రామ గ్రామాల్లో వ్యాపించండి. ప్రేమ స్వరూపులారా, మీ భక్తి ప్రపత్తులు చాలా ఉత్తమమైనవి. మీ సహనం, శాంతం ఇంత అంత అని చెప్పడానికి సాధ్యం కాదు. అయితే నా వారిని నేను పొగట్టం భావ్యం కాదు. ఎన్ని దేశాల నుంచో వచ్చారు విదేశీయులు, ఎన్నో అనుకూలములు సౌకర్యములు అనుభవించినటువంటి వారు. కానీ ప్రశాంత దినంలో వారికి అన్ని అనానుకూలములే. ఇన్ని అనానుకూలములలో సాయి ప్రేమను సాధించడమే నిజమైన తపస్సు. ఈ తపస్సునే దినదినావృత్తి గావించుకొని మీ ఆదర్శములను, మీ ప్రేమతత్వాన్ని గ్రామ గ్రామాల్లో వీధి వీధిన ప్రబోధించి ఆనందించి భారతదేశానికి కీర్తి తేవాలి. సంస్థల అభివృద్ధికి మీరు తీసుకునే చర్యలలో ఎట్టి దోషము లేదు. అయితే విరుద్ధ మార్గాలలో ప్రవేశించక, దుర్వినియోగం చేయక, సత్కార్యాలలో జీవితమును గడుపుతూ కర్మవీరుల వలె, కర్మధీరుల వలె ముందుకు సాగాలి. సాయి కోరేది ఒక్కటే, సోదర మానవులను ప్రేమించి సమాజ సేవలు చేసి మానవత్వానికి సార్థకతను సంపాదించుకోవాలి. స్వార్థాన్ని త్యాగం చేయండి. పరార్థంలో ప్రవేశించండి. పవిత్రతను పెంచుకోండి. పామరులను ఆదుకోండి. ఈనాటి నుండి మన సత్యసాయి సంస్థలు ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ప్రవేశించి వీధి వీధిలో వాతావరణాన్ని పరిశుద్ధం గావించి ప్రజల్లో సోదరత్వాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఇదే నా పుట్టినదినం ఆనందము. తుది శ్వాస కూడా సేవలోనే వదలాలి. బాబు, ఇది కూడా చదవనా? తర్వాత పేరాలు కూడా చదవనా సారు? ఇంత మనకు ఆపనా? ఇంతతో కంక్లూడ్ చేయండి సాయిరామ్. ఆ పేరాలు ఇంత తుది శ్వాస కూడా సేవలోనే వదలాలి మొదలు పెట్టినా ఇంత మనకు ఆపనమ్మా. ఇంతతో కంక్లూడ్ చేయండి సాయిరామ్. ఓకే ఓకే. భగవాన్ బాబా వారు వారి పుట్టిన దినానికి ఆనందాన్ని మనకు అందజేస్తూ సాయి తన కోరికను చేశారు. మమాత్మ సర్వభూతాంతరాత్మ అని మనం చెప్పుకుంటున్నాం. అందరిలో స్వామి తనకి శత్రువులు ఎవరు లేరన్నారు గనక మనం కూడా స్వామి సంతతి వారం గనక, స్వామి కుటుంబంలో వాళ్ళం గనక స్వామి ప్రేమ భావాన్ని, స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని నెమ్మదిగా, కానీ మన గుణాలు అడ్డుపడతాయి. చెప్పవచ్చు కోటి, చేయరు ఒక్కటి. దాతకైన వాని తాతకైనా అని భగవాన్ బాబా వారు చెప్తారు. చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు అనేటువంటి దానికి కోటి చెప్పచ్చు, ఒక్కటి చెయ్యండి అని భగవాన్ బాబా వారు మనకి చెప్తూ ఎంతో ఓపికతో, ఓర్పుతో ఒక్కొక్క భక్తుల యొక్క కథలు, గాథలు వింటే, వాళ్ళ అనుభవాలు వింటూ ఉంటే మనం స్వామి ముందు మనం ఎంత నలుసంత ఇటువంటి నలుసులైన మనం పరమ ప్రేమ స్వరూపుడైన పరమాత్ముడికి మనం అందరం ఏకకంఠంతో మన మనోభావాలను పవిత్రంగా మార్చుకుంటూ భగవంతుడు మనకిచ్చిన వాక్ సంపదని 10 మందికి పంచుకుంటూ మనకిచ్చిన దేహ ఆరోగ్యాన్ని, దేహ పుష్టిని స్వామి చెప్పిన రీతిలో సమాజ సేవకు ఉపయోగపడుతూ క్రమశిక్షణ కలిగి క్రమ పద్ధతిలో మనకి చెప్పిన నవసూత్ర నియమావళిని అనుసరిస్తూ ఆ పరమాత్మ నుంచి ఆనందాన్ని అందుకుంటూ
అణువణువులో ఉన్నటువంటి మన ప్రేమ స్వరూపుడైన పరమాత్ముని మనం దర్శిస్తూ స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు హృదయాన్ని స్పర్శిస్తూ వారి అమృత వాక్కుల్ని మననం చేసుకుంటూ అందరం కలిసి ముందుకు సాగుదాం. స్వామి యొక్క అనుగ్రహం అందరినీ, లోకా సమస్త అంటే కాదన్నారు స్వామి, సమస్త లోక అన్నారు. లోకం ఒక్కటే కాదు, మీకు తెలిసిన లోకం ఒక్కటే, నాకు అనేక లోకాలు ఉన్నాయి. సమస్త లోకాలలో నేను నిండి ఉన్నాను, సమస్త లోకాలు సుఖంగా ఉండాలి అని భావాల్ని ఇంకా 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 విశాలత్వం చేసుకోవటానికి ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి జోడు చేస్తేనే 10, 20, 100, 100, 1000, కోటి అవుతుంది. అట్లాగే చెయ్యి చెయ్యి కలిపి సత్యసాయి సంస్థలలో ప్రేమస్వరూపుడైన పరమాత్ముడు నన్ను చూస్తున్నాడు, ఆయన అనుగ్రహం నేను ఇట్లా పొందాలి, ఆయన చూపు నేను ఎలా పొందాలి, ఒక్క చూపుతోనే, స్వామి వారి చూపుతోనే కోటి మంది కోటి రోగాలు పోగొట్టారు. ఒక్క చూపుతోనే సాధనా మార్గాల్ని చూపించారు. ఒక్క చూపుతోనే తోడుగా, నీడగా, అండగా, దండగా ఉండి నిండుగా జీవితాన్ని గడపడానికి కావలసిన మార్గాలు సూచించిన దేవాది దేవుడికి ఏమి చెప్పుకున్నా కొరతే. ఆదిశేషుడు కూడా చెప్పలేరని భగవాన్ బాబా వారే చెప్పారు కనుక వారి తత్వాన్ని మనం తెలుసుకోలేం గనక ఒక చిన్న చీమగా అమృత భాండంలో మన శక్తి సామర్థ్యాల కొద్దీ ఆ అమృతాన్ని గ్రోలుతూ సాయి యొక్క సందేశాన్ని, సాయి యొక్క నామామృతాన్ని, ఆ సాయి యొక్క దివ్య అనుభూతుల్ని, అనుభవాల్ని పంచుకుంటూ ముందుకు సాగుదాం. జై సాయిరాం, జై జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే రథమాయ నమస్తుభ్యం ఈ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ, రాత్రి నాకు నిద్ర పట్టదు, ఎప్పుడు నిద్ర పట్టదు. ఏవో పాత పుస్తకాలు ఎప్పుడో లాంగ్ బ్యాక్ బుక్స్ కాస్త ముందు వేసుకుని తిరగేశాను. యజ్ఞం సాగాలి కదా, అద్భుతంగా సాగాలి. ఏదో ఏదో సాగిందంటే నాకు నడదు, నాకు నచ్చదు, స్వామికి నచ్చదు. You have to enjoy the beauty of every second here. That's my motto and Swami's motto also. Please try to understand. ఏం చెప్పాలి అని నాకు ప్రణాళిక ఉంటుంది కదా, మీకు ప్రణాళిక లాగానే నాకు ప్రణాళిక ఉంటుంది. యూ హ్యావ్ టు ఫాలో యువర్ టైమ్, ఐ హ్యావ్ టు ఫాలో మై టైమింగ్స్ ఆల్సో. స్వామి ఒక సందర్భంలో ఐ టేకన్ 2-3 బహుశా ఆయన ఇచ్చిన ఐడియాస్ 3000 సత్సంగాలు ఉన్నాయి, ఏం తీసుకోవాలి, బట్ నాకు తెలిసే విధంగా, మీకు నచ్చే విధంగా కొన్ని సత్సంగాలు ఆల్రెడీ స్వామి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. విల్ గో ఫార్వర్డ్ ఇట్ టైం ప్రకారం. మన ఉపనిషత్తు వాహిని ఆల్రెడీ స్వామి దేవాలు కంప్లీట్ చేశాం, చాలా రోజులైంది. ఒక సందర్భంలో స్వామి పిల్లలకి కఠోపనిషత్తు గురించి కొన్ని 4-5 సత్సంగాలు చెప్పడం జరిగింది. విల్ గో త్రూ ద సబ్జెక్ట్ లీజర్లీ. నాకు అర్థమయ్యే విధంగా నేను అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తాను, మీకు చెప్పడం లేదు. నేను చెప్పి ఆనందపడటానికి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. టుడే విల్ స్టార్ట్ అండ్ కంటిన్యూ ఇట్. ఉపనిషత్తు సారం అంటే ఎలా ఉంటుందంటే అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి, అర్థం కాకపోవటం అంటూ ఏం లేదు. అందులో స్వామి ఎంత సూక్ష్మంగా సులభంగా చెప్తారంటే, ఆ పేరు కఠోపనిషత్తు కావచ్చు, ఇంకే ఉపనిషత్తు అని కావచ్చు, స్వామి నోటి నుంచి ఎంత సులభ శైలిలో వస్తుందో అందులో స్వామి పిల్లలు చెప్తున్నారు. చిన్నపిల్లలేం కాదు, కాలేజీ పిల్లలకి. ప్రేమ స్వరూపులారా, నేను ఐ విల్ గో త్రూ సబ్జెక్ట్ వెరీ స్లోలీ అండి, ట్రై టు ఫాలో ఇట్. ఇక్కడ ఉన్నది ఏదో అక్కడ ఉన్నది కూడా అదే, అక్కడ ఉన్నది ఏదో ఇక్కడ ఉన్నది కూడా అదే. ఇక్కడ ఉన్నదాన్ని ఇహమని, ఎక్కడో ఉన్నదాన్ని పరమని భావిస్తున్నారు. ఇట్స్ క్వైట్ ఫ్యాక్ట్. ఆయన చెప్పేది కూడా సత్యమే. స్వామి ఏం చెప్తే అది సత్యం. స్వామి సత్యం చెప్తాడు కాదు, స్వామి నోటి నుంచి వచ్చిందే సత్యం. దృశ్య కల్పితమైన జగత్తంతా ఇహము.
దృశ్యంనకు అగోచరమైంది పరము. ఏం తప్పే ఉందా, తేడా ఏమైనా ఉందా? అర్థం కాకపోవడానికి ఏముందండి? మనం ఇహంలో బతుకుతున్నాం, ఎందుకంటే పరం అంటే తెలియదుగా మనకి, మన కంటికి కనపడదు. అది అందుకోవడం కూడా చాలా కష్టం అని చెప్తుంటారు అందరు. కానీ స్వామి దయ వల్ల ఈ రుద్రం పుణ్యం అంటూ అందరూ కూడా అగోచరమేం కాదు, దానికి అందరూ కూడా దాని అందరూ అందుకోవచ్చు కూడా అని చాలా బలమైన దృఢమైన అభిప్రాయంకి వచ్చాం. ఎవ్రీబడి కెన్ హ్యావ్ దట్ పరంజ్యోతి తత్వ, ఓన్లీ థింగ్ ఈజ్ డు సాధన. ఎవ్వడు సాధన చేస్తే పరంజ్యోతి తత్వాన్ని అందుకుంటాడండి. కానీ పరమునందు ఉన్నదే ఇహమునందు ఉన్నది, ఇహమునందు ఉన్నదే పరమునందు ఉన్నది. మన లోపల కూర్చుంటే ఆత్మ అన్నాం, సింహాసనంలో పరమాత్మ అన్నాం. అక్కడ పరమాత్మ, ఇక్కడ ఆత్మకి తేడా ఏం లేదు. అయితే ఇహము పరములకు భేదమే లేనప్పుడు ఇంకా పరమును ఎందుకు ఆశించాలి? నాకు మోక్షం కావాలండి, నేను పరలోక ప్రాప్తి. when both are same, why should you search for it? Why should you think for it? మానవుడు దేహాభిమాని కావటం చేత ఇహమే సత్యమని భావించి పరమును అలక్ష్యం చేస్తున్నాడు. కంటికి కనిపించనిది మనస్సుకు అనిపించండి అంటూ ఏమన్నా ఉందా అండి? నేను కట్టుకోవాలి రాజంగా, కాంతి వేగం కంటే కూడా మహావేగం మానవుని మనస్సు అండి. కాంతి వేగం కూడా సరిపోదు మానవుడి మనస్సుకి. బట్ కంటికి కనిపించనిది, మనసుకు అనిపించనిది, హృదయాన్ని మురిపించనిది మనకెందుకు? కంటికి కనిపించి, మనసుకు అనిపించి, హృదయాన్ని మురిపించి, మైమర్పించి ఇహమే ప్రధానము అని ప్రాకృతమైన మానవులు భావిస్తుంటారు. దీనిని కఠోపనిషత్తు సమన్వయపరుస్తుంది అని చెప్తున్నారు స్వామి. సందేహాన్ని తీరుస్తుంది, సత్యాన్ని బోధిస్తుంది అంటున్నారు స్వామి. మానవ జీవితంలో అత్యంత కఠినమైన వార్త ఏంటంటే, ఎవరైనా చెప్పండి? మానవ జీవితంలో అత్యంత కఠినమైన వార్త. మరణము. థ్యాంక్ యూ సార్. మీరు అనవసరంగా సత్సంగాలకు వచ్చి టైం వేస్ట్ చేస్తున్నాం బ్రదర్. ఎక్కడ ఎంజాయ్ ద బ్యూటీ, ఎక్కడైనా కూర్చోపు 2 గంటలు హాయిగా. మరణం అండి, పర్ఫెక్ట్ ఆన్సర్. కఠోపనిషత్తు చెప్పింది. ఇటువంటి మరణము యొక్క మీమాంసను బోధించినది కనుకనే దీనికి కఠోపనిషత్ అని పేరు. మానవునికి పరం అనేది ఎట్లా లభ్యమవుతుంది? అది ఒకటే వర, 2 బట్టలు, సింగిల్ చైర్, నాట్ మ్యూజికల్ చైర్, నాట్ మల్టిపుల్ చైర్. కుర్చీలాట కాదు, ఒకటే కుర్చీ అది. ఇహమును వదిలిన తర్వాతనే కదా పరము. ఇహమును వదలటమే మరణము. ఎంతకాలం జీవించినా మరణం తప్పదు. మరి అయితే పరము సంగతి నీకెప్పుడు అర్థమవుతుంది? ఇహమును మరిచినప్పుడే పరమును గుర్తించడానికి వీలవుతుంది. పరమును గుర్తించే నిమిత్తమై ఇహమును ఆధారం చేసుకొని కట్టకడబడికి ఇహమును విసర్జించి పరతత్వము స్వీకరించి పరమ పవిత్రమైన భావాన్ని అర్థం చేసుకోవాలి. ఇహాన్ని వదిలిపెట్టమని చెప్పట్లా. ప్రకృతి ద్వారా పరమాత్మ తత్వం, ప్రకృతిలో మనం మునిగిపోకూడదు. ప్రకృతి మస్ట్ రీచ్ పరమాత్మ. సాకారం నుంచి
ఎక్కడ ఎవరు ఎంతమంది అవుతుందంటే నిరాకార తత్వాన్ని ఆరాధించడానికి నా వల్ల అయితే కాదు. నాకు సాకారుడే మైండ్లోకి ఎక్కట్లా, నిరాకారుడు ఎక్కడెక్కుతాడు నాకు? అయితే మానవుడు ఇహము సత్యమని భావిస్తున్నాడు, పరము కనిపించదని, అది కేవలము భ్రమయే అని, అది అనుభూతికి అతీతమైనదని, దాన్ని సామాన్య మానవుడు సాధించలేడని సందేహించి, మనం అనుకున్నా చాలా మంది చుట్టూ వాళ్ళు కూడా చెప్తుంటారు, నీకేమర్థం అవుతారా బాబు, పెద్ద పెద్ద తలకాయ నేర్చిన వాళ్ళకి చేత కావటం. చాలా మంది ఇట్లా చెప్తుంటారు. వాడికి అర్థం కావద్దు, మనకు అర్థం కాదా? సాధించలేడని సందేహించి, చాలా బాగుందని టాపిక్. దట్స్ వై స్వామి సెలెక్టెడ్. ఈ నిత్య సత్యమైన పరతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. అది మనకు అగోచరం అని బాబు. ఏమర్థం అవుతున్నాడు బాబు? ఉపనిషత్తు వాహిని వెనకాల నెట్టేశాను. ఈజీ రామకథరాస వాహిని, భాగవత వాహిని, ఈ వాహిని ముందు పెట్టాను. ఇప్పుడు ఇంకా 2 వాహిని వెనక నెట్టాను. అవి మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్. సూత్ర వాహిని, సత్యసాయి వాహిని. ఐఎమ్ స్కిప్పింగ్. ఎప్పటికప్పుడు ముందు పెడుతున్నాను, మళ్ళీ అది రాగానే భయపడిపోయి ఐఎమ్ ఎగ్జాంపుల్ టు యూ. ఉపనిషత్తు వాహిని కూడా వెనక నెట్టాను. మొత్తం మీద స్వామికి ప్రామిస్ చేశాం కదా చెప్పాలని చెప్పి చేతిలో బుక్ వచ్చింది. అది మనకెందుకులే, అర్థం కాదులే. దీని గురించి కఠోపనిషత్తు ఏమని బోధిస్తోంది? మనకు బాధగా ఉండొచ్చు, ఉపనిషత్తు అలానే బోధిస్తుంది. ఓ మూర్ఖుడా, నీవు చూస్తున్నంతయు భ్రమే, ఇదంతయు ప్రతిబింబమే, ఇది కేవలము రియాక్షన్ మాత్రమే అంటోంది. అని మానవుడు ఏమనుకుంటున్నాడు? ఏమిటి కఠోపనిషత్తు ఎట్లా బోధిస్తున్నది? ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్. మనం చెప్తుంటాం, వేరే కొత్త ఉద్యోగం వచ్చేదాకా ఈ ఉద్యోగం మానేయకరా. ఎవడైనా మానేస్తే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. రాత్రి నేను కన్యాలో ఒక అర్థం చూశాను, పాపం చేయలేక మానేస్తాడు. ఇప్పుడు చాలా నాకు బాధ అనిపిస్తుంది. నా కళ్ళ ముందు 7 సంవత్సరాలు ఇప్పుడు చూస్తున్నాను. ఉద్యోగం ఉంటేనే జీవితం కష్టం అండి. దట్ వై ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్ అని చెప్తుంటాం మనం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కఠోపనిషత్తు ఏం చెప్తుందో చూడండి. పొదలో ఉన్న పిట్టను పట్టుకోవటానికి చేతిలోని పిట్టను ఎవరైనా వదులుకుంటారా? ఇది కేవలం అజ్ఞానమే అంటున్నారు స్వామి. నేను మాటికి స్వామి అన్నానండి, ఏమనుకోకండి. పొదలోని పిట్ట చిక్కుతుందో చిక్కదో, ఇది సామాన్యుని బలహీనత భావం. ఇది కామన్ యాటిట్యూడ్ ఆఫ్ కామన్ పీపుల్. కానీ కఠోపనిషత్తు అట్లా చెప్పడం లేదు. ఓ పిచ్చివాడా, నిజమైన పిట్ట పొదలో ఉన్నది. నీ చేతిలో ఉన్న పిట్ట పొదలోని పిట్ట యొక్క ప్రతిబింబమే. కాబట్టి నీవు వదలవలసింది ప్రతిబింబాన్నే. కనుక నీవు బింబాన్ని పట్టు, అప్పుడు ప్రతిబింబము నీ వెంటనే ఉంటుంది అని బోధిస్తోంది కఠోపనిషత్తు. బింబాన్ని పట్టక ప్రతిబింబాన్ని ఆశించేవాడు మూర్ఖుడు కాక మరొకడు అవుతాడా అంటున్నారు స్వామి. ఇహమునందు ఉన్న సర్వస్వము మధ్య చాలా మంది నేను చెప్పిన మాట నేను చెప్పాను, రిఫ్లెక్షన్ అది నాకు లోపల ఏముంటే బయటకు వస్తుంది. లోపల ఒకటి పెట్టి బయటకు మాట్లాడటం నాకు అది అలవాట్లేదు. ఐ స్పీక్ ఓపెన్లీ. మీకు నచ్చవచ్చు, మీకు నచ్చకపోవచ్చు. స్వామి నచ్చితే చాలు. బింబాన్ని పట్టక ప్రతిబింబాన్ని ఆశించేవాడు మూర్ఖుడు కాక మరొకడు అవుతాడా? ఇహమునందున్న సరస్వము పరమ యొక్క ప్రతిబింబమే.
కానీ ప్రతి మానవుడు ప్రతిబింబము నాశించి భ్రమించి మోసపోతున్నాడు. నిత్య సత్యమైన ఆత్మతత్వం అంతర్భావం. నేను ఎంత బాగా చెప్పారండి. రాత్రి ఒక ఆయన ఇంకో రకంగా విశ్లేషణ చేశాడు. ఆయనకి హఠయోగ శారీరక శక్తితో ఆడే ఆటలు ఉన్నాయండి. కేవలం శరీరం మాత్రమే. ఆ శరీరానికి మనసు జోడించిన కుంపు కరాటే బాడీ అండ్ మైండ్. బాడీ మైండ్ ఆత్మ జోడించు, ఎలా ఉంటుంది ఆ శక్తి జోడిన ఆటలు ఆడండి. ఆటలు కాదు, ఎగ్జాంపుల్ ఆట అని చెప్తున్నాను. యూజ్ ద బాడీ, కేవలం శరీరాన్ని వాడు. ఎంత బాగా చెప్పాను. ఇద్దరు రుద్రం చూడండి. ఇప్పుడు కుంఫు కరాటేలో ఎలాంగ్ విత్ బాడీ అండ్ మైండ్ ఆల్సో మైండ్ అప్లికేషన్ ఉంటుంది. కానీ హఠయోగం అన్నట్ట. నేను ఒక ఆయన కామెంట్ చెప్తున్నాను అనమాట. సారు విద్య ఆ విద్య విద్య ఆయనకు అనిపించింది, నాకేం మరి మీకేమనిపించిందో నాకు తెలియదు. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ బాడీ మైండ్ అండ్ ఆత్మ మూడిని కనుక సమతుల్యంగా వాడితే ఎలా ఉంటుందో ఎండ్ రిజల్ట్. నిత్య సత్యమైన ఆత్మతత్వం అంతర్భావంలో ఉంటున్నది. దీన్ని పట్టుకోవాలి. అయితే ఏ విధంగా ఈ పెట్టెను పట్టుకోవడానికి వీలవుతుంది? దీనికి శరీరం అత్యవసరం. అది ఉన్నంత వరకు దీన్ని పోషించాలి, ఆశించాలి, ప్రేమించాలి. కారణం ఏమిటి? నిత్య సత్యమైన ఆత్మతత్వం ఇందులోనే ఉంటున్నది. శరీరాన్ని అశ్రద్ధ చేయమని చెప్పట్లా. ఫర్ ఎగ్జాంపుల్, విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము. పెట్టెలోన నగలు పెట్టినట్లు హృదయమునందు దేవుడుండే సుమ. ఎంతో విలువలైన నగలంటే మనం విలువలేని ఇనుప పెట్టెలు వేసి బీగం వేస్తున్నాం. బీగం అంటే తాళం. ఆ విలువైన నగలను రక్షించుకునే నిమిత్తమే విలువలేని ఇనుప పెట్టెను కూడా రక్షించుకోవాలి కదా. ఫర్ దట్ పర్పస్ దేహాన్ని కాపాడుకోండి. దేహాన్ని అశ్రద్ధ చేయమని చెప్పట్లేదు. నేటి మానవుడు సమస్తమైన అనర్థములకు మూల కారణము అభిమాన మమకారములే అంటున్నాడు. ఇట్స్ పర్ఫెక్ట్. నేను చెప్పాడు సారు, ఏ జీవరాశి ఈ రోజు ఫుడ్ గురించి, ఈ పూట గురించి ఆలోచిస్తుంటారు, సాయంత్రం గురించి కూడా ఆలోచించదు. మనం సాయంత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకుందామా, రేపు తిందామా, ఈ కేవలం హ్యూమన్ బీయింగ్కే ఉంది ఈ నేచర్. మానవుడికి మాత్రమే దాచుకోవటము, దోచుకోవటం. ఈ పూటకు అయిపోయింది. సాయంత్రం అది ఆలోచించలే, ఏ జీవరాశి ఆలోచించదు అప్పుడు. ఇవి మనకు అభిమాన మమకారం లేవు. ఇవి మనకు మనమే పుట్టించుకున్నవి, కానీ వాటంతరవే పుట్టినవి కాదు. కర్ణుడు కవచ కుండలాగా మనం పుట్టంగానే మనతో పాటు అభిమాన మమకారాలు రాల పుట్టినవాడికి. పుట్టిన బిడ్డను చూడండి, ఎట్టి భ్రమలు కానీ, రాగదేశాలు కానీ, అభిమాన మమకారాలు కానీ ఉండవు. ఒక చిన్నపిల్లాన్ని చూడండి, ఇమాజిన్, మీ మనవను మనవరాలు ఊహించుకోండి ఉయ్యాల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే నాకంటే అవకాశం లేదు. నాకు ప్రపంచంలో అందరూ నాకు మనవలు మనవరాళ్ళే. స్వప్నమునందు కూడా నవ్వుతూ ఉంటాడు బిడ్డ. నిద్రపోతూ నవ్వుతుంటాడండి. అలా చూడండి, మీరు చూసిన వాళ్ళే. జస్ట్ ఇమాజిన్, నిద్రపోతుగా నవ్వుతుంటే మనం ఆనందపడుతుంటాం. వాడిని ఉయ్యాల్లో ఉన్నవాడిని చూడలేదు ఎవరు? నేనైతే చూశానండి. చిన్నపిల్లాడు ఉయ్యాలో పడుకుని వాడి నిద్రలో నవ్వుతుంటాడండి. ఎవరు చూడలేదా చిన్నపిల్లలు? మీరు పడుకుని నిద్రలో నవ్వుతుంటాడు. నిద్రలో ఎంత హ్యాపీగా నవ్వుతాడే వాడండి. అది చూసి మనం ఆనందపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనం నవ్వుకుంటుంటాం. స్వప్నం మందు కూడా నవ్వుతూ ఉంటాడు బిడ్డ. కారణం ఏమిటి? వానిలో గుణములు లేవు, భ్రమలు లేవు, వాంఛలు లేవు. కనుకనే ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ పెరుగుతూ పెరుగుతూ పెద్దబావ కోతి అయినట్లుగా దీనికి వాంఛలు పెరుగుతూ వస్తాయి. ఎట్లా మొదలుపెట్టాడు? ఏం కావాలమ్మా? మధ్యలో మెసేజ్ పెట్టకండి.
తన ఆట బొమ్మను ఎవరైనా అపహరిస్తే వారితో జగడం చేసుకుంటాడు. అప్పటిదాకా చేయడు. ఇది కొత్త కొత్త హ్యాబిట్ అని నేర్చుకుంటాడు అనమాట. ఈ వాంఛలతో క్రమక్రమేణా గుణములు పెరుగుతూ వస్తాయి. ఇక చదువులో ప్రవేశించేటప్పటికి దానికంటే ముందుగానే రాగద్వేషములు నఖశిఖ పర్యంతము సంచరిస్తూనే ఉంటాయి. ఈ గుణములన్నీ ప్రాకృతమైన భావంతో వాంఛలతో పెంచుకున్నవే కానీ మన లోపల నుంచి ఆవిర్భవించినవి కావు. మన నిజమైన బ్యూటీ ఏంటంటే సత్యధర్మ శాంతి. వి బోర్న్ విత్ హ్యూమన్ వాల్యూస్ బట్ వీఆర్ ఫర్గెటింగ్ అండ్ ఇగ్నోరింగ్ ఇట్. అవి మర్చిపోతున్నాము, వాటిని మనం లెక్క చేయట్లేదు. ఉన్న మానవతా పుట్టినవాడు మానవతావిలతో పుట్టాడు. ఎవడు కూడా దేశం రాగం అశ్వేత పుట్టుల. ఎవరి బోర్న్ విత్ డివైన్ నేచర్. మన లోపల నుంచి ఆవిర్భవించినవి కావు. ఈ వాంఛలని దేహమే నిత్యమని, దేహమే ప్రమాణమని విశ్వసించడం వల్ల ఏర్పడుతున్నాయి. బాడీ కాన్షియస్నెస్ ఇది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ముడతలు పడుతుంది అని తెలియదు వాడికి. ముడతలు పడుతుంది. అమ్మమ్మని చూసాం మన కళ్ళ ముందు కూడా ఎంతో మందిని. కానీ ఆత్మయే ప్రధానము, ప్రమాణము. దీన్ని కఠోపనిషత్తు బోధిస్తోంది అని స్వామి పిల్లలు చెప్తున్నారు. ద బేస్ ఈజ్ ఆత్మ, ద ప్రమాణ ఈజ్ ఆత్మ. ఈ నశించే దేహం పైన నశించని భావాన్ని ఎందుకు ఇముడ్చుకుంటున్నావు? నశించిన ఆత్మ పైన చెలించే భ్రాంతిని ఎందుకు పెంచుకుంటున్నావు? నేను ఎంటైర్ ఎసెన్స్ చెప్పారు. సాధన యొక్క సంపత్తి ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ఆల్ సాధన మనస్సుని నిశ్చలం చేసుకుంటా, స్థానువు చేసుకుంటా. స్థాను అంటే ఏమి శక్తి లేని కాదు, పవర్ ప్యాక్డ్ ఎనర్జీ. సర్వశక్తులు కూడి ఉండి కూడా శివలింగం అలాగా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు విస్ఫోటం చేసి అందులో శక్తి వస్తుంది. ఎందుకు పెంచుకుంటున్నావు? నాకు ఎందుకు రాత్రి అనిపించింది, ఎందుకు ఆలోచిస్తుంటావు? వై షుడ్ నాట్ బి సైలెంట్ అని రాత్రి ప్రయోగం అనుకున్నావు. ఒక రాత్రి వేళ ఎందుకు ఇలా తెల్లాలి ఆలోచిస్తుంటే టైం నిద్ర గంటలు గడిచిపోతుంటాయి. వై షుడ్ ఐ థింక్ అబౌట్ టుమారో, సత్సంగా డే ఆఫ్టర్ టుమారో. ఇప్పుడు ఎలాగో జరుగుతుంది అది అని నేను ఐ ట్రై టు మైట్ మై మైండ్. నువ్వు సైలెంట్ గా ఉండు, అసలు ఆలోచన పెట్టుకోకని కాసేపు ఖచ్చితంగా హెచ్చరించా. కాసేపు బాగానే ఉంది. నశించిన ఆత్మ పైన చెలించే భ్రాంతిని ఎందుకు పెంచుకుంటున్నావు? కారణం ఏంటంటే రీజన్ లేదు దీనికి. రీజన్ లేకపోతే పెద్దానికి ఒక రీజన్ ఉంటుంది. జన్మాంతముల వాసన ప్రభావమే. ఇప్పుడు పాత గ్రంథాలండి బాబు, 40 సంవత్సరాల క్రితం కాగితాలు ముట్టుకుంటేనే చిరిగిపోతున్నాయి. మనం సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భావిస్తున్నాం. ఇంకా అర్థం కాదని చెప్పి రియాక్షన్ యాక్షన్ గా, రిసౌండ్ సౌండ్ గా విశ్వసిస్తున్నాం. అర్థం కాలేదు సార్. దీనికి ఒక ఉదాహరణ, సినిమాలోని నటులందరూ డబ్బు కోసం ఏడుస్తుంటారు, డబ్బు కోసం నవ్వుతుంటారు, డబ్బు కోసమే అన్ని విధాలుగా నటిస్తుంటారు. కానీ నిజంగా ఆ నటుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడా? లేదు. ఎవ్రీబడి నోస్, ఈ విషయం అందరికి తెలుసు. కానీ అనేక మంది సినిమాలకు వెళ్ళినప్పుడు సినిమాలో నటుడు పడాని బాధలు పడుతుంటే చూసే వరకు మనం కూడా ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కొన్ని సినిమాల్లో. అంటే హృదయం ద్రవిస్తుంది అనమాట. వాడు ఏడ్చాడో లేక మనం ఏడ్చాం. నేనే ఏడ్చాను కొన్ని సినిమాల్లో చూసి. అంటే ఆ క్యారెక్టర్ లో కానీ ఆ సన్నివేశంలో మనం కనుక ఇన్వాల్వ్ అయితే చూసేవారు కూడా కన్నీరు. కొన్ని సినిమాలకైతే కర్చీఫ్ కూడా ఇచ్చారట, నాకు తెలుసు. ఐ నో ఇట్. సినిమా హాల్లో పోయేటప్పుడు కర్చీఫ్లు ఇస్తుండేవారు. మా విజయ టాకీస్ లో విజయవాడలో ఇస్తుండేవారు. నిజమైన నటుడు దుఃఖించడం లేదు, కానీ దాన్ని చూసేవాడు భ్రాంతిలో పడి దుఃఖిస్తున్నాడు. అంటే మనం అనమాట. వాడు మంచిగానే ఉంటాడు, వాడు డబ్బులు ఇచ్చేసి 50 కోట్లు 60 కోట్లు తీసుకున్నాడు సినిమాకి. అదే విధంగా నిజమైన జీవునికి దుఃఖం లేదు, కానీ జీవభావాన్ని భ్రమించిన మనసు దుఃఖిస్తుంది.
నిన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, మనసు బాగుంటలేదు సార్. మనసు ఎందుకు బాగుంటలేదని దానికి ఏదో కారణం చెప్పింది. యాక్చువల్లీ ఫర్ దట్ రీజన్ మన మనసు బాగుండక్కర్లేదు. నేను పేరు చెప్పట్లేదు. అప్పుడు నేను నా లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్ చెప్పిన ఆవిడకి. జీవభావాన్ని భ్రమించిన మనసు దుఃఖిస్తుంది కనుక మనస్సును అంతర్ముఖం గావించాలి. బాహ్య దృష్టి మాత్రమే సత్యం కాదు. ఈ దృష్టి అంతా సృష్టికి సంబంధించింది, కానీ అంతర్భావము సృష్టికర్తకు సంబంధించింది. చెప్పారు కదా, స్వామి ఒక పక్కన కూర్చుంటే స్వామి ఆ యొక్క దశరథ మహారాజు ఇచ్చిన రింగులు ఉంగరాలు చూపిస్తే స్వామిని చూడకుండా అన్ని అవి చూడటానికి పోతే ఎగ్జిబిషన్ చూడటానికి పోతున్నారట. ఒక అయ్యగారి హరికథ అయిపోతే చివరి రోజు మీ అందరికీ రాముడి విగ్రహాలు రావణాసుడు విగ్రహాలు ఇస్తా అని చెప్తే రాముడు మట్టి విగ్రహం, రావణాసుడు బంగారు విగ్రహం, అందరూ రాముడు లైన్ కట్టి చివరికి రావణాసుడు లైన్ పోయారు. యూఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు క్రియేషన్, నాట్ క్రియేటర్ అంటాడు. నన్ను మర్చిపోతున్నారు, నేను ఇచ్చే విభూతుల గురించి ఎగబడుతున్నారు. సృష్టి కంటే సృష్టికర్త అధికుడు. ఇటువంటి మూలాధారమైన తత్వాన్ని ప్రబోధించేది ఈ కఠోపనిషత్తు స్వామి పిల్లలకి కంటిన్యూ చేస్తున్నారు. స్వామి టేకెన్ వన్ ఎగ్జాంపుల్ ఇన్ కఠోపనిషత్తు. నచికేతుడు, ఈ కఠోపనిషత్తులోదే నచికేత ఉపాఖ్యానం. ఉపాఖ్యానము అంటే స్టోరీ బిట్వీన్ స్టోరీ. మనం కూడా సత్సంగాల్లో 10 రకాల స్టోరీలు చెప్పుకుంటాం, అందుకనే ఆనందపడుతున్నాం. నచికేత ఈజ్ ఎ స్మాల్ బాయ్. అంటే మాకు తెలియదా అంటే తెలిసిన వాళ్ళకి నాకు తెలియదు కదా. సో ట్రై టు తెలుసుకోవటం ప్రయత్నం చేస్తున్నాం. అతని తండ్రి ఉద్దాలకుడు. ఈ ఉద్దాలకుడు యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తూ అనేక గోవులను దానం చేస్తూ వచ్చాడు. అన్ని గోవులను దానం చేసిన తర్వాత కొన్ని బక్కచిక్కన గోవులు మిగిలిపోయారు. వాటిని మాత్రం పెట్టుకుని ప్రయోజనం ఏమిటి అనుకుని వాటిని కూడా దానం చేస్తూ వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూశాడు నచికేతుడు. ఇతడు చిన్న పిల్లవాడైనప్పటికీ మహా మేధాశక్తి సంపన్నుడు. ప్రహ్లాదు గురించి ఎన్నిసార్లు అనుకుంటున్నామండి? ఎవరైనా ప్రహ్లాదం చూసామా? ధ్రువకుమారుని ప్రస్తావన చేసుకుంటున్నామండి, మార్కండేయుడి ప్రస్తావన వస్తుంది. చిన్నపిల్లలండి, మనం వదిలేసామా? నెమ్మదిగా తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, ఈ యజ్ఞములను దానములను ఎందుకోసం చేస్తున్నారు అని అడిగాడు. స్వర్గప్రాప్తి కోసం నాయన అన్నాడు తండ్రి. స్వర్గం అంటే ఏమిటి అని అడిగాడు నచికేతుడు. సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపటమే అని అన్నాడు. ఆ పిల్లలకి ఎలా చెప్తున్నా చూడండి, ఎంత ఈజీ లాంగ్వేజ్ లో. అప్పుడు ఆ అమాయకుడే నచికేతుడు చెప్పాడు, నాన్న, ఈ సుఖ సంతోషములు ఎంతవరకు ఉంటాయి? ఎవరైనా చెప్తారా? మనం ఒక 2 నిమిషాలు ప్రస్తావన చేసుకున్నాం. పుణ్యఫలం ఉన్నంత వరకు. వెరీ నైస్. దీనికి ఒక చిన్న ఒక లైన్ కూడా ఉంది, సాంస్క్రిట్ లైన్. కోటేశ్వరరావు గారు ఉంటే చెప్పేవారేమో. మీరు చెప్పింది కరెక్టే, దానికి ఒక లైన్ సాంస్క్రిట్ వర్డ్ ఉంది. క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి. దిస్ ఇస్ ద లైన్. క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి. నీ పుణ్యము ఉన్నంతవరకు ఉండగలవు, తర్వాత నీవు తిరిగి మత్స్యలోకముకు రాక తప్పదు. కొని ఆ స్వర్గంలోనే నీవు శాశ్వతంగా ఉండిపోవాలని భ్రమిస్తున్నావా? అయితే బక్క చెక్కిన గోవులను దానం చేయటం వల్ల నీకు స్వర్గం ఎలా లభిస్తుంది? ఆ గోవులకు గడ్డి నమలటానికి కూడా శక్తి లేదు, నీరు తాగటానికి కూడా శక్తి లేదు. అలాంటి గోవులను దానం చేసే ప్రయోజనం ఏమిటి? మా నాన్నగారు గోదానం అంటే ప్రత్యక్ష గోదానం చేశారు. సువర్ణదానం అంటే ప్రత్యక్ష సువర్ణదానం చేశారు. మంచం అంటే ప్రత్యక్ష సువర్ణదానం, తను పడుకున్న మంచాన్ని ఇచ్చారు. దానికి ప్రత్యామ్నాయంగా ఒక కాసు పెడుతుంటాం మనం. నిజంగా అంటే మీరు ఇచ్చిండొచ్చు, నేను కాదంటలేదు. మీలో కూడా అన్ని రకాల షోడశ దానాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు. మేము గోదానం చేసినప్పుడు అతను మేపడానికి 5-6 వేలు కూడా ఇచ్చాం పక్కన సపోర్టింగ్. వెంటనే వాడు తీసిపోయి మా ఇంటి దగ్గర తీసిపోయి బజార్లో అమ్మితే ఏం చేద్దాము?
అలాంటి గోవులను దానం చేసి ప్రయోజనం ఏమిటి? ఇలాంటి దానం వల్ల నీకు స్వర్గం ప్రాప్తించిన నమ్మకం ఏమిటి అని ఈ విధంగా తండ్రితో వాదిస్తూ వచ్చాడు. అలా పిల్లవాడు మాట్లాడుతుంటే ఏమవుతుంది సార్? ఎల్ఎస్పి గారు బీపీ రైజ్ అయిపోదా మనకి? నాకైతే అవుతుంది, మీకు కాదేమో. నాకైతే ఫుల్ రైజ్ అవుతుంది ఎవడైనా నా బచ్చగాడిగా నా కూతురుగా అట్లా మాట్లాడితే. తన కుమారుడు మంచి మేధాశక్తి కలవాడైన ఉద్దాలకుడు ఒకవైపు లోపల ఆనందిస్తున్నప్పటికీ టూ సైడ్ ఆఫ్ ది కాయిన్, మరొక వైపున తండ్రితో వాదనకు దిగుతున్నాడే వీడెంత మూర్ఖుడు అని అతనిపై కొంత విసుగు కూడా పుట్టింది. నచికేతుడు నవ్వుతూ అనేక ఆధారంతో వాదనకు దిగాడే కానీ అజ్ఞానంతో కానీ క్రోధంతో కానీ అయిష్టంతో కానీ వాదన చేయలేదు. అంటే మనం ఏం చెప్తుంటాం? వాదన డాష్ డాష్ ఫిల్ ది బ్లాంక్ సాధనకు పనికిరాదు. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. కానీ ఇక్కడ పిల్లవాడు వాదన చేశాడు, కొత్తగా కాదు, మిడిమిడి జ్ఞానంతో చేయలేరు. ఇది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టుకున్నాడు చేతిలో, వాదిస్తున్నాడు. కొంతసేపటికి నచికేతుడు వాదన వదిలిపెట్టాడు. నాన్న, నేనంటే నీకు చాలా ఇష్టమే కదా అని అడిగాడు. ఒరే నచికేత, నీవు నా ప్రాణ సమానం రా అన్నాడు తండ్రి. మనం కనుక మన పిల్లలు, అరే నువ్వు నా ప్రాణ సమానం రా బాబు. ఇందాక మా అబ్బాయితో అంటున్నాను, నీకు చెన్నై రాకుండా ఈ 8 years వేరే ప్లేస్ లో ఉంటే ఎలా తిన్నావారా, ఇంటికి వచ్చావా, పడుకున్నావా, అంతే, ఫోన్ల వరకే పరిమితి. ఏదో ఇక్కడ ఉండబట్టి అప్పుడు 15 రోజులకు ఒకసారి ఏంటో బయటికి పోయినా కనపడుతున్నాడు. వాడు పూజారంలో ఉన్నాడు. నేను సత్సంగంలో కూర్చోక ముందు అనుకున్న డిస్కషన్ అండి మా ఇంట్లో. నీవు నా ప్రాణ సమానమునా అన్నాడు తండ్రి. అయితే అంటే దానం ఎలా చేయాలో దిస్ ఇది లెసన్ అండి, గుర్తుపెట్టుకుంటారు. ఇవ్వదలుచుకుంటే ఇలా ఇవ్వాలండి. నేను కొత్తగూడెంలో చూసేవాడిని, ఆడికి ఒక వ్రతం అనమాట. ఈ రోజు ఈ పండి, ఆ రోజు ఈ పండి, ఒక ద్రాక్ష పండు ఇవ్వటము, లేకపోతే ఒక దానిమ్మకాయ గింజ ఇవ్వటం, ఇవన్నీ వ్రతాలు పెట్టుకుంది అనమాట. గుమ్మిడికాయ ఇవ్వటం, ఇటువంటి వ్రతాలు ఇటువంటి అనుకోలేదు. ఇచ్చేవి కూడా ఎలా ఉండాలి? నాకు కోపం వస్తుంది అనమాట చూస్తే. ఎవడన్నా 4 చేతులు సంపాదిస్తుంటారు, ఇందాక చెప్పింది బాగా చెప్పింది. ఏం చేసుకుంటారు? నెత్తి మీద కొట్టుకోవడానిక? మన కోటేశ్వరుడు వాడు ఎక్కడున్న డాక్యుమెంట్లు కూడా చెప్పకుండా పోయాడు, కోట్లకు అధిపతి చేసినవాడు. పుచ్చిపోయిన ఇస్తుంటే నాకు ఏమో కోపం వస్తుండేదండి కొత్తగూడెంలో. అయితే నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో దాన్ని దానం చేయాలి, కానీ ప్రేమించిన దాన్ని దానం చేయడం సరైన దానం అవుతుందా? గాలికి పోయిన పిండంతా కృష్ణార్పణం అన్నట్టు ఒకడు. నిజంగా మనం చేసి హృదయపూర్వకంగా చేతులారా చేయాలి, కానీ గాలిలోకి పోయిందంతా కృష్ణార్పణం అంటే అది భగవదత్వం చేసినట్టు అవుతుందా? కనుక ఈ బక్క చెక్కిన గోవులను దానం చేయడం సరికాదు. నీకు ఇష్టమైన నన్ను దానం చేయి, అదే నిజమైన దానం అవుతుంది అన్నాడు నచికేతుడు. చేస్తాను రా అన్నాడు తండ్రి. నాన్న, ఎవరికి దానం చేస్తావు అని అడిగాడు నచికేతుడు ఇన్నోసెంట్ గా. ఇన్నోసెంట్ మాటలు ప్రామాణం లేదు. తన కుమారుని మాటలకు 2-3 సార్లు తనలో తాను నవ్వుకొని సమర్థించుకొని పోతున్నాడు ఉద్దాలకు. స్వామి ఎంత బాగా రాశారో చూడండి. స్వామి రాత ఇలానే ఉంటుంది. అందుకనే ఐ సెలెక్టెడ్. మీరు ఇంతకుముందు నచికేతో పాకం చదవచ్చు, మీట్లో గ్రంథాలు ఉండవచ్చు, దట్స్ డిఫరెంట్. కానీ పట్టిన పట్టు వదిలేవాడు కాదు నచికేతుడు. ఇప్పుడు శరణ్య చెబుతుంది, పట్టిన పట్టిన పద్యం చెప్పండి చెప్తుంది. చెప్పాము ఒకసారి శరణ్య.
పట్టినదేదియో పట్టనే పట్టితివి పట్టు నెగ్గిడదాకా అట్టియే ఉండు అడిగినదేదియో అడగనే అడిగితివి అడిగిన ఇడుదాకా విడవకుండు కోరినదేదియో కోరనే కోరితివి కోరిక తీర్చిదాకా కొలిచియుండు తలచనిదేదియో తలచనే తలచితివి తలుపు తీరేడుదాకా తరలుకుండు అంతే వడలు తెలియక తానైనా ప్రవలయు నీవేనే వదలగను భక్తుని దీక్ష వదలడం కాదు అని చెప్పారు స్వామి. మధ్యలో వదలకూడదని. మనం అలా మన పట్టుదల అలా ఉండాలి మేడం. మీ అందరికీ ఆ పట్టుదల ఉన్నవాళ్లే, మీరేం తక్కువ వాళ్ళేం కాదు. పట్టుబట్టి కూర్చున్నారు, అందుకని ఆయన దిగి వస్తున్నాడు. ఈ కమింగ్ డౌన్, నాట్ యు ఆర్ గోయింగ్ అప్. ఈ కమింగ్ డౌన్ ఫర్ యూ, నాట్ ఓన్లీ ఫర్ యూ, ఫర్ అస్. నన్ను ఎవరికి దానం చేస్తావని మీద మీద అడుగుతూ వచ్చాడు. తండ్రికి విసుగు పుట్టింది, విసుగులో కోపం వచ్చింది, కోపంలో మానవుడు మంచి చెడ్లు విచారించాడు. చూడండి ఎలా చెప్తున్నాడు. ఇందాక సత్సంగం మొదలై 1451 ఛానల్ అని ఈటీవీ లైఫ్ అని బాగానే వస్తుంది ప్రోగ్రామ్. యాగంటే ఆయన చెప్తున్నాడు కోపం ఎప్పుడు వస్తుందంటే నీకేం తెలియదు, మనలో ఉన్న దాన్ని లేదని చెప్పినా లేకపోతే అప్పుడు ఇమీడియట్ గా ఆడబెట్టి కోపం వస్తుంది. మన అహంకారం దెబ్బతింటుంది లోపల. నీకేం తెలియదు పో అంటే మీ కోపం రాదా? అందరు నా మీద పడతారు ఇప్పుడు. తండ్రికి విసుగు పుట్టింది, విసుగులో కోపం వచ్చింది, కోపంలో మానవుడు మంచి చెడ్డలు విచారించాడు. నోటికి వచ్చినట్టు పలుకుతాడు. చాలా పర్ఫెక్ట్, కరెక్ట్ అండి ఇదంతా. అందుకని స్వామి మాటలు అలా ఉంటాయి. ఈ మాటలు స్వామి కనుక చెప్పాడు, వేరేవాడు ఎట్లా చెప్పాడు. అట్టి కోపంతో నిన్ను ఆ యమునికి దానం చేస్తాను అన్నట్టు కాకతాళీయంగా. నేను కాకతాళీయం పెట్టాను. ఆ మాటలు విన్నాడు నచికేతుడు. నన్ను యమునికి దానం చేశావు కదా, నేను ఇల్లు విడిచి యముని దగ్గరకు వెళ్తున్నాను అన్నట్టు. అప్పుడు తండ్రి చాలా విచారించాడు. క్రోధం చేత పలికిన పలుకులు చాలా ప్రమాదం కలిగించాడు. ఇప్పుడు పద్యం చెప్పాడు వేమన, తన కోపమే. ఎవరని చెప్పండి? స్వామి చెప్పారు, ఎనిబడి కెన్ టెల్ ఇట్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమి స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు మహిళో సుమతి. అయితే బ్రహ్మరామ గారు చెప్పిన పద్యాన్ని స్వామి కూడా చెప్పారు పిల్లలకి. తన కోపమే తనకు శత్రువుగా మారిందని గుర్తించాడు. నాయన నిన్ను వదిలి నేను ఉండలేను బిడ్డ అని నచికేతుని అనేక విధములుగా ప్రాధేయపడ్డాడు. నాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకో, నన్ను యమధర్మరాజుకి దానం చేస్తానన్నావు, సత్యం తప్పరాదు కనుక నేను వెళుతున్నాను అన్నాడు నచికేతుడు. సరైన ఒక భజన పాడు. ఐ విల్ జాయిన్ ఇన్ 2-3 minutes. సరే. जग में सच्चा तेरो नाम हे राम हे राम हे राम हे राम। तू मेरी माता तू ही पिता है, तू मेरी माता तू ही पिता है, तू है राधा का श्याम हे राम हे राम। तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तेरे चरणों में चारों धाम हे राम हे राम। तू ही बिगाड़े तू ही सवारे, तू ही बिगाड़े तू ही सवारे, इस जग के सारे काम। साई राम
సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ जग में सचा तेरो नाम हे राम हे राम साई ఫ్యాంటాస్టిక్ శరణ్య, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సాయిరామ్. నేను అలసిపోయాని చెప్పి మా అబ్బాయి నిమ్మకాయ నీళ్ళు తెచ్చాడు, అందుకని ఆగాను. ఈ యమలోకం అనగా ప్రత్యేకంగా కట్టించిన పెద్ద గ్రామం కాదు, టౌన్ కాదు. మంచి చెడ్డల ఫలితం అనుభవించే ప్రదేశమే యమలోకం. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ యమలోకం. ఎవరిని చెప్పారండి ఇది? మంచి చెడ్డల ఫలితం అనుభవించే ప్రదేశం యమలోకం. ఇక్కడ స్వామి ఒక పద్యం చెప్పారు. చెప్పిన వాళ్ళు చెప్పకండి, వేరే కొత్త వాళ్ళు చెప్పండి. దేవుడు అనగా దేవుడనగా వీరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు. అని ఈ పద్యం స్వామి చెప్పి, ఉపనిషత్తులలో నచికేతుడు యమధర్మరాజు యొక్క గ్రామానికి వెళ్ళటము, ఆయన గ్రామంలో లేక ఎక్కడో క్యాంపు వేసి ఉండటం, ఆ క్యాంపు నుంచి తిరిగి ఇంటికి రావటానికి ఆయనకు 3 దినములు టైం పట్టటము, ఆ 3 దినముల పాటు ఆ నచికేతుడు యమధర్మరాజు ఇంటి గేటు దగ్గర కాచుకొని ఉండటము, ఈ విధమైన కొన్ని కథలు చెబుతారు అని అంటున్నారు. స్వామి చెప్తున్నానండి, ఈ విధంగా చెప్పిన వాళ్ళు మీరు కూడా వినవచ్చు, నేను కూడా విని ఉండవచ్చు ఎప్పుడన్నా వింటే. ఈ విధమైన కొన్ని కథలు చెప్తారు అంటూ, కానీ యమధర్మరాజు ఎక్కడో ప్రత్యేకంగా లేడు. దేవుడు ప్రేమాభిషేకం సినిమాలో దాసనారాయణ డైలాగ్ రాస్తుంటాడు, డెత్ పోలీస్ వారెంట్ లాంటిది అని చెప్తుంటాడు. అద్భుతంగా రాశాడు ప్రేమాభిషేకంలో డైలాగులు దాసనారాయణరావు గారు. అలాగనే అభినయం చేశాడు అక్కినే నాగేశ్వరరావు గారు. దేవుడు సర్వాంతర్యామి అయినట్లు యముడు కూడా సర్వాంతర్యామి. కనుక యమపట్టణం అనగా సర్వత్రా ఉండినదే. కానీ ఇది మనను భయభ్రాంతులకు గురి చేసే ప్రదేశమని చాలా మంది భావిస్తుంటారు. చాలా పొరపాటు అంటున్నారు స్వామి. పిల్లల్ని స్వామి హౌ ఎడ్యుకేటింగ్ చూడండి స్వామి పిల్లల్ని. యమము అనగా ఇంద్రియ నిగ్రహమే. మనకు అష్టాంగ యోగం ఉన్నది. ఎవరైనా పేర్లు చెప్పండి అష్టాంగ యోగంలో. యమ నియమ డాష్ డాష్ డాష్. యమ యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు. ఓకే, ఒక్కటి మూడవది మర్చిపోయావు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగ యోగములలో యమము చాలా ప్రధానం. ఫస్ట్ వన్ యమ. నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం ఏదో ముందు పెట్టాడో, అంతర్బహిర్ ఇంద్రియాలను అరికట్టడమే యమం. ఈ రెండింటినీ అరికట్టాడు నచికేతుడు. ఇంకా అక్కడ 3 రాత్రులు గడిపాడు అంటారు. ఏమిటి ఆ 3 రాత్రులు? సత్వ రజో స్తమో గుణములను 3 దాటాడు. మొదటి తమో గుణము దాటాడు కానీ ధర్మరాజు కనిపించలేదు. ఇంకా రెండోదైన రజోగుణము దాటాడు, అయినా ధర్మరాజు కనిపించలేదు. చివరికి సత్వగుణము దాటగా అప్పుడు ఇంద్రియ నిగ్రహ స్వరూపుడైన ధర్మరాజు కనిపించాడు.
యముడు అంటే ఇంద్రియ నిగ్రహ స్వరూపుడు అని యమధర్మరాజు అంటుంటారు. నాయన, ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకోసం వచ్చావు, ఈ 3 గుణములు దాటి ఎందుకు ఇందులో ప్రవేశించావు అని ప్రశ్నించాడు. నచికేతుడు సామాన్యుడు కాదు. పిట్ట చిన్నది, కూత గొప్పది. ధర్మరాజా, నీవు సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడవు, సర్వవ్యాపకుడవు. ధ్రువుడు అన్నట్టుగా, నేను ఎందుకోసం వచ్చానో నాకు తెలియదా? నేను ఎందుకోసం వచ్చానో, ఎప్పుడు వచ్చానో, దేన్ని కోరుతున్నానో నీకు తెలియదా? నా తండ్రి నన్ను నీకు దానం ఇచ్చాడు. పితృవాక్య పరిపాలన. రాముడే అని చెప్తుంటాం, మనం నచికేతుని మర్చిపోయాం. ఒకసారి ఎప్పుడు నచికేతుని కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. తండ్రి ఆకలిని శిరసావహించి నేను నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. ఈ యొక్క పేరా చూసి వీ కెన్ స్టాప్ అండి, వీ కెన్ కంటిన్యూ. కూడా కాదు, చూద్దాం. సరే, నీకేం కావాలి అని ప్రశ్నించాడు యమధర్మరాజు. నాకు నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్న వేశాడు నచికేతుడు. నాయన, నీవు సత్వ రజో స్తమో గుణములు 3 దాటితేవి కనుక నీకేమైనా 3 వరములు కోరుకో అన్నాడు. ధర్మరాజా, నా వియోగంతో నా తండ్రి చాలా బాధపడుతున్నాడు. ఆ బాధ నా తండ్రికి లేకుండా చెయ్యి. నా పైన వాత్సల్యము కర్మకేమైనా తగ్గిపోయి ఆ వాత్సల్యము, ఆ ప్రేమ సర్వస్వము దైవంపై మరలేటి చెయ్యి. తులసిదాస్ పెళ్ళని చెప్పినట్టుగా. దిస్ ఈజ్ మై ఫస్ట్ డిజైర్, ఇది నా మొదటి కోరిక అని అన్నాడు. నేటి నుండి నీ తండ్రి నిద్రాహారములను ఆనందంగా అనుభవిస్తూ నీ చింతన లేక హాయిగా జీవించగలని వరమిస్తున్నాను అని అన్నాడు. సావిత్రి, నీ పతి ప్రాణము తక్క. మళ్ళీ అక్కడ కండిషన్. ఇంకా రెండవ వరం రెండవ కోరిక ఏమిటో చెప్పమన్నాడు. మానవత్వాన్ని తెలుసుకునే నిమిత్తమే ఈ దేహం వచ్చింది. అయితే ఈ దేహంను సార్థకము గావించుకునే మార్గము ఏమిటి అని అడిగాడు నచికేతుడు. శరీరమాజ్యం కలు ధర్మ సాధనం. ధర్మాన్ని ఆచరించడానికి శరీరం వచ్చింది కనుక ఈ శరీరాన్ని పవిత్రం గావించుకునే మార్గాన్ని చూపించండి అని ప్రార్థించాడు. అప్పుడు యమధర్మరాజు అగ్ని ఉపాసన చూపిస్తూ వచ్చాడు. ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఈ 3 కాలం మందు భగవంతుని ఎడబాటు లేకుండా నిరంతరము స్మరించటానికి తగిన ఉపాయాన్ని బోధించాడు. ఒక్కటి కూడా చెప్పి ఆపుతాను, బాగుండదు మధ్యలో. ఇంకా 3వ కోరిక ఏమిటి? నాకు ఆత్మజ్ఞానం కావాలి అని అడిగాడు. పిచ్చివాడా, నీవు పిట్ట వంటి వాడు, గుట్ట వంటి జ్ఞానం నీకెట్లా భరించగలవు? అది వీలు కాదు, నాకు కాదు, నా తాతకు కాదు, నా ముత్తాతకు కాదు, ఎవ్వరికీ తెలియదు ఈ జ్ఞానం. ఇంకా నేనే విధంగా చెప్పగలను అని అనేక రకములుగా తప్పించుకోవడానికి ఆయనకు తెలియకేం కాదు. తెలియపోతే ఆ యమధర్మ పోస్టులో పెడతారండి. ఆయనకి అన్ని శాస్త్రాలు తెలుసు, అన్ని రకాలు తెలుసు. బట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బాయ్, తప్పించుకోవడానికి యమధర్మ ప్రయత్నించాడు. అయినా నీకు కావాల్సిన భోగభాగ్యములు ఇస్తాను, ధన కనుక వస్తు వాహనాలు ఇస్తాను,
నిన్ను గొప్ప రాజుగా చేస్తాను, నీకు పుత్ర మిత్ర పౌత్రాదులు కలిగేట్టుగా చేస్తాను అని ఈ విధంగా ఎన్ని ఆశలు పెట్టాలో అన్ని ఆశలు పెట్టాడు యమధర్మరాజు. కానీ నచికేతుడు దేన్ని ఆశించలేదు. ధర్మరాజా, నీకు సావిత్రి ఒక పద్యం పాడతా చివరిలో, నీకు తెలియని ధర్మమేలా, అద్భుతంగా అద్భుతంగా ఉంది సినిమాలో. పిల్లలు ఇచ్చిన తర్వాత నీకు తెలియని ధర్మమేలా అద్భుతంగా ఉంటుంది ఒక సావిత్రి సినిమాలో. ధర్మరాజా, ఎవరికైనా గుర్తుకొచ్చిందా? సాయిరాం. పతి లేకుండా సంతానాన్ని పొందటం అనేది మానవులకు సహజం ఉన్న ధర్మం అని చెప్పి అడిగింది సాయిరాం. వెరీ గుడ్. ధర్మరాజా, నీకు తెలియంది కాదు, ఇవన్నీ కదిలిపోయే మేఘంలే. స్థిరంగా ఉండేది ఒక్కటేనా ఈ జగత్తులో ఉన్నదా చెప్పండి? ఏది శాశ్వతం కాదు. నాకు అట్టి ఆశలు లేవు, నాకు కావాల్సింది ఒక్కటే, అదే ఆత్మజ్ఞానం అన్నాడు. వారి ఇరువుకి చాలాసేపు వాదన జరిగింది. యమధర్మరాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ నచికేతుడు పట్టిన పట్టు వదలలేదు. ఇందాక అమ్మాయి చెప్పినట్టు. అప్పుడు యముడు చెప్పాడు, నాయన, ఇది గురువుల చేత బోధింపబడేది కాదు, గ్రంథ పఠనం వల్ల లభించేది కాదు. మానవుడు దీనిని తనలో తానే దీనిని తనలో తానే ఆవిర్భవింపజేసుకోవాలి. ఇలాంటి దానికోసం నన్ను ఎందుకు బాధిస్తున్నావు? నువ్వు చిన్నవాడు కానీ పెద్దల ఆజ్ఞ మీరిపోతున్నావు, నన్నే ఖండిస్తున్నావు. ఇది నీకు న్యాయం కాదు అంటూ కఠినమైన మాటలు కూడా ఉపయోగించాడు యమధర్మరాజు. అప్పుడు నచికేతుడు, ధర్మరాజా, నీకన్నీ తెలుసుకోవడాను దేహాన్ని పురస్కరించుకుని నేను పెద్దవాడును నీవు చిన్నవాడు అంటున్నావు. బాల్య యౌవన కౌమార వార్ధక్యములు దేహానికే కాని ఆత్మకు వర్తించవు కదా అన్నాడు. ఇంత చిన్న పిల్లవాడికి అంత గొప్ప జ్ఞానం ఏ రీతిగా కలిగింది? నిజంగా ఇతడు ఆత్మజ్ఞానము తప్పక అర్హుడే అనుకుని లోపల యమధర్మరాజు చాలా ఆనందించాడు. We can stop here and we can continue later. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.